ఈ 20 to 40s ఉండే వాళ్ళలో మోస్ట్ కామన్లీ ఈ మధ్య మతిమరుపు ఆర్ అటెన్షన్ తగ్గిపోయింది, ఫోకస్డ్గా ఉండట్లేదు. మోస్ట్ కామన్ రీజన్ వీళ్ళకి ఏంటి? చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. నేను నా కీస్ పెట్టేశాను, ఎక్కడ పెట్టానబ్బా గుర్తు రావట్లా. ఎగ్జామ్కి చదువుతారు, గుర్తురాదు, ఎక్కడికో ఆ రూమ్కి వెళ్తారు, ఎందుకు వచ్చాను ఈ రూమ్కి అనుకుంటారు. కామనే కదా. వెరీ కామన్. మన బ్రెయిన్కి ఏదైనా పని చేసినప్పుడు అది గుర్తుండాలంటే ఇప్పుడు 1,00,000 పనులు ఫోన్లో టింగ్ 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 నోటిఫికేషన్స్. మనం వెంటనే ఆ ఫోన్ చూడకపోతే మనకి ఎన్ని లైక్స్ వచ్చాయో మనకు అసలు నిద్ర పట్టదే. వాళ్ళు ఫోన్ చూడడం వల్ల బ్రెయిన్ అనేది రిలాక్స్ ఫేజ్ లో పడుకోదు, దాంతో యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా పడుకున్న తర్వాత కూడా ఈ డోపమిన్ కిక్ వచ్చిన తర్వాత అమిగ్డలా టేక్ ఓవర్ చేసి ఆ టైంలో డోపమిన్ పీక్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏమవుతుంది, డోపమిన్ సిస్టమ్ చల్లా చెదరైపోతుంది. లెట్స్ సే ఒక ఫోన్ చూస్తున్నాం, ఫోన్ చూసినప్పుడు ఇన్స్టెంట్ గా అరే ఐ లైక్ దిస్ ఇన్స్టాగ్రామ్ రీల్, అరే ఐ లవ్ దిస్ వీడియో. సేమ్ థింగ్ విత్ సేమ్ థింగ్ విత్ జంక్ ఫుడ్, సేమ్ థింగ్ విత్ బిగ్ బాస్ షో. yes. ఇంతకుముందు మా వాళ్ళు అడుగుతున్నారు, హర్ట్ అవుతే నొప్పి గుండెకా బ్రెయిన్ కా? I have 3 words, బ్రెయిన్ బ్రెయిన్ బ్రెయిన్. ఇప్పుడు క్లయింట్స్ ని చూస్తుంటే చాలా మంది విమెన్ కూడా కొన్నిసార్లు ఫోకస్ పోయి, కొన్నిసార్లు చిరాకు కోపం. విమెన్స్ బ్రెయిన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్స్ బ్రెయిన్. ఎందుకంటే హార్మోన్స్. నిద్ర అనేది ఇంపార్టెంట్. నిద్ర బాగా పోతున్నాను అనుకుంటారు గొరక పెట్టేవాళ్ళు, గొరక పెట్టి నిద్రపోతున్నారు అని అదొక పెద్ద భుజం తట్టుకుని చెప్తారన్నమాట. గొరక అనేది ప్రాబ్లం తెలియదు చాలా మందికి. గొరక పెడితే మంచి నిద్ర అనుకుంటారు. ఇంకా గొరక పెట్టడం అనేది ఎందుకు అవుతుంది? టైం లేదు, మోటివేషన్ లేదు. ఇలా 2 విషయాలు చెప్పే వాళ్ళకి కొత్తగా ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఫ్యూ టిప్స్ చెప్పండి. కొత్తగా ఏం చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని దానికి చిన్న స్టెప్స్ వేసి దాన్ని అచీవ్ చేసేసి ఆ రివార్డ్ ని మనం డిలేడ్ గా తీసుకోవాలి. సో నాన్ నెగోషియబుల్ గా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ 5-6 హ్యాబిట్స్ అవి మన ఓవరాల్ న్యూరలాజికల్ హెల్త్ కి మంచిది, అది మనం చేయాల్సిందే అనేవి ఏంటి? సార్, ఈ మధ్య లాస్ట్ 1 year లో రెగ్యులర్గా మనం క్లయింట్స్ని చూస్తున్నప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక మినిమం 10 కన్నా తక్కువ సిమ్టమ్స్ ఉండవు. సో ఎవ్రీ మంత్ మనకి టాప్ లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఒక 2 months నీరసం ఆర్ గట్ ఇష్యూస్ అలా ఉంటే, రీసెంట్గా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి మెమరీ లాస్ ఆర్ అటెన్షన్ తగ్గిపోయింది, నాకు ఫోకస్డ్గా ఉండట్లేదు, నాకు అటెన్షన్ స్పాన్ ఒక 5 minutes కన్నా లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను, ఇలాంటి సిమ్టమ్స్. అది కూడా ఏంటి 20 to 40 years వాళ్ళలోనే ఎక్కువ చూస్తున్నాం. మోస్ట్ కామన్ రీజన్ వీళ్ళకి ఏంటి? సో చాలా ముఖ్యమైన క్వశ్చన్ ఇది. ఎందుకంటే నాకు అల్జీమర్స్ ఉందా అంటారు వాళ్ళు. బాబు నీకు అల్జీమర్స్ లేదు, ఏదైనా గుర్తు రాకపోతే వెంటనే అల్జీమర్స్కి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే అల్జీమర్స్ వేరే. గుర్తు రాకపోవడానికి అల్జీమర్స్కి ఏంటి తేడా? ఏదైనా మనకు అప్పటికప్పుడు అరే వాడి పేరు గుర్తు రావట్లేదు, ఆ రోజు ఏం జరిగింది గుర్తు రావట్లేదు, ఈ రోజు తిన్న బ్రేక్ఫాస్ట్ అవన్నీ గుర్తుంటాయి. మళ్ళీ నేను నా కీస్ పెట్టేశాను, ఎక్కడ పెట్టానబ్బా గుర్తు రావట్లా. ఇవన్నీ ఎగ్జామ్కి చదువుతారు, గుర్తురాదు. సో ఎక్కడికో ఆ రూమ్కి వెళ్తారు, ఎందుకు వచ్చాను ఈ రూమ్కి అనుకుంటారు. కామనే కదా ఇవంతా. వెరీ కామన్. అల్జీమర్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్, నాట్ అల్జీమర్స్. అది పక్క పెట్టేసిన తర్వాత ఏంటిది, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని గురించి ఎంత ఆలోచిస్తాం. సపోజ్ ఇంటికి వస్తాం, తాళాలు ఒక చోట పెడతాం, పెట్టిన తర్వాత ఆ తాళాలు పెట్టేటప్పుడు ఇక్కడ పెడుతున్నాము అని ఆలోచించి పెడతామా? లేదు. ఆలోచించి పెట్టకపోతే తర్వాత గుర్తు రాదు. ఎందుకంటే మన బ్రెయిన్కి ఏదైనా పని చేసినప్పుడు అది గుర్తుండాలంటే ఒక 8 సెకండ్లు దాని మీద అటెన్షన్ ఇవ్వాలి. ఎక్కడిస్తాం? ఆ తాళాలు పెట్టేటప్పుడు కూడా నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తాం. ఫోన్లో ఉంటాం, లేకపోతే నెక్స్ట్ ఏంటి, అదేంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఆలోచనలన్నీ ఉన్నప్పుడు పెట్టినది అక్కడ పెడుతున్నాము అనే దాని గురించి ఆలోచించకపోతే బ్రెయిన్లో ఆ జ్ఞాపకం ఏర్పడదు. ఏర్పడకపోతే ఎక్కడ గుర్తొస్తుంది? గుర్తురాదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, పాతకాలంలో గుర్తుండేది అంటాం, ఈ కాలంలో గుర్తుండడం లేదు అంటున్నాం. సో ఏమవుతుందంటే, పాతకాలంలో ఎందుకు గుర్తుండేది? బ్రహ్మాండంగా నిద్రపోయేవాళ్ళు, 7 నుంచి 8 గంటలు బాగా నిద్రపోయేవాళ్ళు. పొద్దున్న లేచేవాళ్ళు, చేయడానికి తక్కువ పనులు ఉండేవి, ఫోన్లు లేవు, ఇవేం లేవు. దాంతో ఏమయ్యేది, గుర్తుపెట్టుకోవడానికి తక్కువ విషయాలు, మంచి నిద్ర, లేస్తూనే చేయడానికి తక్కువ పనులు, వేరే ఆలోచన లేక ఇది పెట్టుకోవడానికి మంచి ఛాన్స్, వెంటనే గుర్తొస్తుంది. తాళాలు పెట్టేటప్పుడు కూడా వేరే పనులు లేవు కాబట్టి తాళాలు ఇక్కడ పెడుతున్నాం అని గుర్తుపెట్టుకొని మళ్ళీ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు 1,00,000 పనులు ఫోన్లో కాన్స్టెంట్ టింగ్ 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 నోటిఫికేషన్స్. ఎక్కడ మీ మైండ్కి అది గుర్తుంటుంది? అది. రెండోది ఏంటంటే, నిద్ర మనకి ఇంపార్టెంట్ కాదు,
మనం వెంటనే ఆ ఫోన్ చూడకపోతే మనకి ఎన్ని లైక్స్ వచ్చాయో, మనకు యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడకపోతే మనకు అసలు నిద్ర పట్టదే. ఓకే, కరెక్ట్. మనం ఫోటో పెట్టాం, దానికి లైక్స్ రాలా, పక్కన ఫోటోకి ఎన్ని లైక్స్ వచ్చాయి, అది మనల్ని ఇబ్బంది పెట్టేస్తుంది బాగా. అరే నాకంటే వాడికి ఎందుకు ఇన్ని లైక్స్ వచ్చాయి, ఆ ఆలోచన నిద్ర ఎక్కడ పడుతుంది. ఓకే, అది లేదు, మనకు అసలు గొడవే లేదు. యూట్యూబ్ లో ఎవరో తిడుతున్నారు, భలే ఉంటుంది. వాడిని తిడుతూ ఉంటే దాన్ని పట్టప్పటి చూసేస్తాం అనమాట. ఇంకా వాడిని తిడుతున్నారు, వీడిని తిడుతున్నారు. నాకు ఇష్టం లేదు అనుకో, ఎవరో పాలిటిషియన్ ఎవరో ఉంటారు, లేకపోతే యాక్టర్, వాడి మీద కోపం ఉంటుంది. కోపం ఉంటే తిడుతుంటారు అనమాట. తిడుతుంటే బాగా చూస్తాం, ఇంకో వీడియో. దాంతో వెళ్ళిపోయి ఎక్సైట్మెంట్ పడుకునే ముందు ఎక్సైట్మెంట్ వచ్చి, ఇప్పుడు మనం మామూలుగా 9:30 పడుకోవాలంటాం, పాతకాలంలో పడుకునేవాళ్ళు. ఇప్పుడు 11:30, 12 అయినా ఇది చూడకపోతే ఎలా అనుకునే ఫీలింగ్ తో అసలు నిద్ర పట్టదు, ఇప్పుడు పడుకుంటారు. నిద్ర తగ్గింది, పోనీ ఒక నిద్ర తగ్గింది, 5, 6 గంటలు 7 గంటలు నిద్రపోతారంటే అది కూడా లేదు. ఎందుకంటే చివరి వరకు వాళ్ళు ఫోన్ చూడడం వల్ల బ్రెయిన్ అనేది రిలాక్స్ ఫేజ్ లో పడుకోదు, దాంతో యాక్టివ్గా ఉంటుంది. ఇంకా పడుకున్న తర్వాత కూడా అదొక్కటే అనుకుంటే పర్లేదు. చాలా మందికి స్లీప్ యాప్నియా ఉంటుంది. ఏంటి స్లీప్ యాప్నియా? గురక పెట్టి ఊపిరాగి ఆక్సిజన్ తగ్గి మెలకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలివి జరుగుతున్నాయి, షార్ట్ టైం జరుగుతాయి కాబట్టి. రిపీటెడ్ గా దాన్ని రావడం వల్ల ఉన్న ఆ 6 గంటల నిద్ర కూడా 5 గంటల నిద్ర కూడా కరెక్ట్ గా ఉండదు. దాంతో ఆ నిద్ర కూడా చెడిపోతుంది. పొద్దున్న లేస్తూనే గుండె దడదడగా లేస్తారనమాట. ఎన్ని చేయాలి ఈరోజు పనులు, అవన్నీ ఎలా? రాత్రి చేయాల్సింది మనం ఫోన్ చూసుకుంటూ చేయలే, ఈరోజు చేయాలి. అయ్యో, టెన్షన్లో నిద్ర లేకుండా స్లీప్ యాప్నియా ఉండి ఏం గుర్తుంటుంది? ఎందుకంటే గుర్తుండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి, మంచి నిద్ర ఉండాలి. ఇవన్నీ లేవు కాబట్టి ఒక జ్ఞాపకం ఏర్పడడానికి బ్రెయిన్లో సరిపోదు. సో ఏర్పడిన తర్వాత మళ్ళీ గుర్తు రావడానికి ఆ సిస్టమ్ మనకు సహకరించదు, దాంతో గుర్తు రాదు. అల్జీమర్స్ కాదు, కానీ జ్ఞాపకం లేదు. సో అలా జరుగుతుంది అనమాట. సో ఏమేమి కారణాలు ఉంటాయి? అల్జీమర్స్ కాకుండా ఏమేమి కారణాలు ఉండొచ్చు? ఒకటి, ఇంట్రెస్ట్ లేదు మనకు ఆ విషయంలో. చదువులు ఉంటాయి. సో చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారన్నమాట పేరెంట్స్, మా వాడికి చాలా జ్ఞాపక శక్తి లేదు, మెమరీ లాస్ ఉంది అంటారు. ఏం బాబు మెమరీ లాస్ ఉందా అని అడిగితే క్రికెట్ స్కోర్ అడుగుతా, అంత ముందు రోజు జరిగింది. ఒక్కొక్కళ్ళది స్కోర్ ఎంత, ఎన్ని బాల్స్ లో చేశారు, ఎంత టైం ఆడారు, ఎప్పుడు అవుట్ అయ్యారు, అన్నీ చెప్తారు. చదువులు మాత్రం కొంచెం అటు ఇటు. ఎందుకు? క్రికెట్ ఇస్ ఇంట్రెస్టింగ్, చదువులు బోరింగ్. వాళ్ళు ఆ చదువులు ఎందుకు బోరింగ్ అయ్యాయని ఆలోచించారన్నమాట. కానీ చదువు రాకపోతే జ్ఞాపక శక్తి లేదు అనుకుంటాం. దట్స్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంకొందరికి మీరు చెప్పినట్లు విటమిన్ లోపాల వల్ల కూడా మెమరీ లాస్ ఉంటుంది. మీరు ఇంతకు ముందు చెప్పిన విషయంలో మెమరీ ఏర్పడాలి, అటెన్షన్ ఉండాలి అంటే మీరు స్లీప్ నుండి డే ఎలా ఎండ్ చేయాలి, డే ఎలా మొదలు పెట్టాలి, అక్కడ నుండి స్టార్ట్ చేశారు. మీరు చెప్పింది 95% ఆఫ్ ద టైమ్స్ సార్ మోస్ట్లీ అదే ఉంటుంది. హైడ్రేషన్ సరిగ్గా ఉండదు, స్క్రోల్ టైం ఎంత ఉంటుంది పడుకునే ముందు, అంటే రాత్రి నిద్ర రాదు కాబట్టి ఫోన్ చూస్తున్నాము అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఫోన్ చూస్తే ఫోన్ చూడడం వల్ల నిద్ర రాదు, కానీ ఫోన్ చూస్తూ వాళ్ళు బ్రెయిన్ యాక్టివ్గా పెట్టుకుంటున్నారని గమనించుకోవాలి. దట్ ఈస్ ట్రూ. మీరు అన్నట్టు ఈ 20 to 40 years వాళ్ళల్లో ఎక్కువ శాతం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే పని చేస్తున్నారా లేదా మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు మీరు డిమెన్షియాకి రీజన్స్ మనకి ఎందుకు జరుగుతున్న దాంట్లో మాకు తెలిసే టాప్ విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటున్నాయి, న్యూట్రిషియస్ ఫుడ్ తినట్లేదు, ఎక్కువ శాతం టిఫిన్ డబ్బా కట్టుకొని కాలేజ్కి వెళ్ళే వాళ్ళనే తక్కువ చూస్తున్నాం. ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూరలాజికల్ లెన్స్లో బియాండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ కూడా యూ కుడ్ బి సేయింగ్ వేరే విషయాలు ఉంటాయి. సో అవి ఒకసారి చెప్పండి సార్, మీరేం చూస్తున్నారు స్లీప్ డెట్ కాకుండా? స్లీప్ డెట్ కాకుండా స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకు ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలంటే మనసు ఆందోళన లేకుండా, ఆలోచనలు ఎక్కువ లేకుండా ఉంటే ముసురుకుంటాయి అనమాట. ఈగల్లాగా బజ్జింగ్ ఉంటుంది. ఆ బజ్జింగ్ లేకుండా ఉంటే, కామ్గా ఉంటే ఏదన్నా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మెకానిక్స్ చూస్తే ఎలా గుర్తుంటుందని చూస్తే, ఒక థాట్ రావడం, ఒక పని చేయడం అయినప్పుడు లోపల ఆ నరాలు ఉంటాయి కదా, న్యూరాన్స్. ఆ న్యూరాన్స్ చివర్లో ఇంకో న్యూరాన్కి కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్లో కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఒక ఆలోచన వచ్చినప్పుడు, ఒక పని చేసినప్పుడు ఆ న్యూరాన్ వెళ్ళి ఇంకో న్యూరాన్తో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు కెమికల్ రిలీజ్ అయ్యి దాంట్లో ఆ రిసెప్టార్ వల్ల ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు
లోపలికి సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ వెళ్ళినప్పుడు లోపల మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు జరగాలంటే ఎన్ని న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యాయి అని చూసుకోవాలి. పూర్తి ఏకాగ్రతతో, ఆసక్తితో, ఇంట్రెస్ట్తో చేసినప్పుడు ఎక్కువ న్యూరాన్స్ దాన్ని బయలుదేరుతాయి అనమాట ఆ పని చేయడానికి. అప్పుడు ఎక్కువగా అవి న్యూరాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. అప్పుడు అవన్నీ న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్, వైర్ టుగెదర్ అంటాం. అంటే అవన్నీ కలిసి పనిచేస్తే కలిసి కట్టుగా ఉంటాయి. అదే ఒక్కొక్కటి పని చేస్తే డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి? స్ట్రెస్ ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ ఉన్నప్పుడు కలిసి కట్టుకు పని చేయవు. ఎవరి దారి వాళ్ళది. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఉంటే ఎక్కడ కలిసి కట్టుకుంటాయి? సో కలిసి కట్టుగా ఉన్నప్పుడు లోపల నరాల్లో మార్పులు జరిగి కొత్త కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, రోజు మాట్లాడుకుంటారు. ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు? వీళ్ళే స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు గుర్తొస్తారు రోజు. వీళ్ళు ఇప్పుడు ఏదో జరిగింది అనుకుంటారు. గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ సంభాషణలు జరగాలి. ఒక న్యూరాన్కి ఇంకో జరగాలి. అది జరగాలంటే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, స్ట్రెస్ ఉండకూడదు అనమాట. సో స్ట్రెస్, సో మీరు చెప్పినట్లు వైటమిన్ లోపాలు, స్ట్రెస్, ఇంట్రెస్ట్, స్లీప్ అండ్ హ్యాబిట్స్. ఎందుకంటే మనకు గుర్తు రావాలంటే అది తరచుగా పదే పదే చేస్తే అప్పుడు గుర్తొస్తుంది. ఎప్పుడో ఒకసారి చేస్తే ఏం గుర్తొస్తుంది? ప్రాక్టీస్, హ్యాబిట్స్ అవి మనకు డిసైడ్ చేస్తాయి. ఇవన్నీ స్ట్రెస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు పొద్దున్న లేగానే ఆ వర్క్ ఉంటుంది, ఈ వర్క్ ఉంటుంది, నేను అసలు చాలా స్ట్రెస్ఫుల్ డే అండి అంటారు. కానీ స్ట్రెస్ అనేది మనకి ఇవ్వాలి తెలుసు. మనం పర్సీవ్ చేసే స్ట్రెస్ వేరు. కొన్నిసార్లు స్ట్రెస్ మనకు అవసరం కూడా. మనం అటెండ్ అవుతాం, కాన్ఫరెన్సెస్, టాక్స్ ఇస్తాము, మనకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఇది నేను బాగా చేయాలి, అవుట్కమ్ బాగుండాలి, ఇవాళ చాలా బాగా ప్రెజెంట్. ఆ స్ట్రెస్ మనకి యాక్చువల్లీ ఆ పనిని బాగా పూర్తి చేయడానికి హెల్ప్ అవుతుంది. కానీ అందరూ అదే స్ట్రెస్ బ్యాడ్ అనుకుంటారు కూడా. సో మీరు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ ఇవాళ చూస్తున్న ఆడియన్స్ కి. స్ట్రెస్ ఎందుకు డిఫరెంట్, పర్సీవ్డ్ స్ట్రెస్ ఎలా డిఫరెంట్ గా ఉంటుంది? సో ఒక పని చేయాలంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అమ్మో చేయకపోతే ఏమవుతుందో అనేది ఒకటి. సో కొందరు ఆ పాయింట్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? ఓకే చేయకపోతే ఏమవుతుందో అని దాని నుంచి చేద్దాము అనే దానికి కొందరు స్టెప్ అవుతారు. కొందరు అక్కడే ఉండిపోతారు. అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, యాక్షన్ ఉండదు, ఆలోచనలోనే ఉండిపోతారు. రెండు వేరే దారులు. ఈ దారిలో వెళ్ళేవాళ్ళు ఎవరు? ఓకే చేయాలి, అమ్మో ఏమవుతుందో, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు, చేద్దాము అని. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది. కొందరు అక్కడే ఉండిపోతారు. ఉండిపోయిన వాళ్ళు స్ట్రెస్లో ఉండి కొన్ని వేరే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. పని చేసే వాళ్ళకు వేరే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎందుకు? ఇప్పుడు నాకు కాన్ఫరెన్స్లో టాక్ ఇవ్వాలి. నేను ఈరోజు భయపడ్డా, ఏమో నేను చాలా ఎక్స్పీరియన్స్ స్పీకర్ అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఏమవుతుందో తెలియదు కదా. జాగ్రత్తగా ఉండాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఏమవుతుంది అనుకుంటా. నెక్స్ట్ స్టెప్గా ప్రిపేర్ అవుతా. ప్రిపేర్ అయ్యి టాక్ ఇస్తా. టాక్ ఇచ్చిన తర్వాత తప్పట్లు తడతారు, ఓహో అంటారు. ఓహో అంటూనే నాకు ఆహా అంట. సో దాని తర్వాత ఏమవుతుంది? నాకు ఫీలింగ్ బాగుంటుంది. ఇంకో దారి వరీ అవుతా, యాక్షన్ తీసుకోకుండా కాన్ఫరెన్స్కి వెళ్తా, బేబే అంట, ఫెయిల్ అవుతా, అయ్యో అంటారు. దాని తర్వాత ఫీలింగ్ వేరేగా ఉంటుంది. సో ఇక్కడ ఈ స్ట్రెస్లో నేను వాడుకున్న ఆ స్ట్రెస్లో దానికి నన్ను నేను సమర్పించుకున్నా, అక్కడ మునిగిపోయా. పాజిటివ్ ఎఫర్ట్ ఉంది, ఒక దాంట్లో ఎఫర్ట్ లేదు. కరెక్ట్. సో ఆ స్ట్రెస్ని ఎలా వాడుకుంటామో అనే దాన్ని బట్టి మన అవుట్కమ్స్ ఉంటాయి అన్నమాట. సో మన రివార్డ్ సిస్టమ్ డిఫరెంట్గా ఉంటుంది రెండిట్లో. ఇది చేస్తే అరే వేస్ట్, నీకు ఇదంతా చేసి నువ్వు ఫెయిల్యూర్ అని ఈ సిస్టమ్ చెప్తుంది. ఆ సిస్టమ్ ఏమో చూడు, నువ్వు ఆలోచించి, నువ్వు ఎగ్జామ్ ముందు కానీ టాక్ ముందు కానీ నువ్వు దాన్ని వాడుకుని నువ్వు ప్రిపేర్ అయ్యవు, అయిన తర్వాత ఇలా వచ్చింది, సో శభాష్, నువ్వు స్ట్రెస్ పడ్డా, నువ్వు చేస్తే ఈ విధంగా నువ్వు సక్సెస్ అవుతావు, పర్వాలేదులే అని భుజం దొరుకుతుంది అనమాట. రెండు వేరే కదా. ఎలా వాడుకుంటాము అనే దాన్ని బట్టి ఉంటుంది. దానికి ఒక మెథడ్ ఉంది, అది మనకు మాట్లాడుకుంటాం. మేము పెరుగుతున్నప్పుడు అయితే పొద్దున్న లెగాలి, అమ్మ లేపుతుంది స్కూల్కి, వెంటనే కొద్దిసేపు చదువుకోవాలి, రెడీ అవ్వాలి, తినాలి, స్కూల్కి వెళ్ళాలి, రావాలి, ట్యూషన్ చేయాలి, కాసేపు ఆడుకోవాలి, పడుకోవాలి, ఇంతే ఉండేవి. ఇప్పుడు నేను మా పిల్లల్ని చూస్తున్నా, చుట్టుముట్టు పిల్లల్ని చూస్తున్నా, వాళ్ళకి ఒక ఫోన్ ఉంటుంది, ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక ఐప్యాడ్ ఉంటుంది, 3 ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, డిన్నర్ ఇష్టం ఉన్న టైంలో చేస్తారు, నచ్చింది ఇంట్లో, నచ్చకపోతే ఆర్డర్ చేసుకొని తింటారు. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది. అంటే లాంగ్ టర్మ్ లో ఓకే నేను ఇవి చేస్తూ ఉంటే ఫ్యూచర్లో నాకు బాగుంటుంది అంత థాట్ ప్రాసెస్ ఇప్పుడు లేదు. అట్లీస్ట్ అప్పుడు బిహేవియర్,
పేరెంట్స్ కల్చరల్ గా మనకి ఇంబైబ్ చేశారు, మనకు అట్లీస్ట్ అవేర్నెస్ ఉంది, ఆర్ ఏం చూస్తూ పెరుగుతామో మనం అదే చేస్తాం. కానీ ఇప్పుడు అలా లేదు. సో టీనేజర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? చిన్న చిన్నగా చేంజెస్ చేసుకోవాలి వాళ్ళకి అంటే ఎలా? సో చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ఎంత ఇంపార్టెంట్ నేను చెప్పలేను, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీద ప్రపంచం అంతా బేస్ అయింది ఇప్పుడు. సో నేను టీనేజర్స్నే కాదు, ఎల్డర్లీ టీనేజర్స్ని కూడా చూస్తా, చాలా గ్రోనప్ టీనేజర్స్. అలాంటి గ్రోనప్ టీనేజర్స్ పిఎంఎక్స్ కి ఎక్కువ వస్తుంటారు. నాకు తెలుసు కదా, అందుకే నేను చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి పెద్ద తేడా లేదంట ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం వేరే, అది తేడా అంతే. సో కానీ దీంట్లో కూడా మనకు మార్గాలు ఉంటాయి, చెప్తాయి ఏంటని. మనకి ఏదైనా పని చేసేటప్పుడు ఎందుకు చేస్తాం ఏదైనా పని? దానివల్ల మనకి ఏదో వస్తుంది. ఒక సినిమాకి వెళ్తాం ఎందుకు? అరే నా ఫేవరెట్ హీరో, లేకపోతే భలే స్టోరీ, నాకు ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, వెళ్తాం. థియేటర్ బాగుంటుంది, అక్కడ ఇచ్చే ఫుడ్ బాగుంటుంది. సో ఇవన్నీ కూడా మనకు మోటివేటింగ్ ఫ్యాక్టర్స్. ఏంటి మోటివేషన్ అంటే? సో ఆ పని చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది కదా, మన డోపమైన్ సిస్టమ్ కిక్ స్టార్ట్ అవుతుంది. దాంతో మనకు చెయ్యాలి అనే తపన వస్తుంది. చేసినప్పుడు మనకు ఒక రివార్డ్ వస్తుంది, ఏంటి? హ్యాపీ. ఆ డోపమైన్ ఆ సినిమా చూసిన వెంటనే, ఆ ఫుడ్ తిన్న వెంటనే తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు నెక్స్ట్ టైం చేయడానికి మళ్ళీ ఆ స్టిమ్యులస్ వస్తుంది అనమాట. అరే ఆ రోజు సినిమాకి వెళ్ళాం, బాగుంది, మళ్ళీ వెళ్దాం. ఆ ఫుడ్ తిన్నాం, బాగుంది, ఇంకా తిందాం. ఇవన్నీ కూడా మనకు ఏదైనా పని చేయాలి అని మనల్ని ప్రోత్సహించే మెకానిజమ్స్ అనమాట. ఏమవుతుందో చెప్తా. మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఈ పని ఇంతకుముందు చేశానా లేదా? ఓకే, చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, బాగాలేదు. బాగుంటే మళ్ళీ చేస్తా. బాగుంది, అప్పుడు చాలా బాగుందా, కొంచెమే బాగుందా? చాలా బాగుండే పనిని చేస్తాను, తక్కువ ప్లేస్లో చేయను కదా, ఎందుకంటే నాకు అప్పుడు బాగా అనిపించింది, నా ఫీలింగ్ చాలా బాగుంది అనుకుని ఇలా చేసిన తర్వాత అవుట్కమ్ ఎలా ఉంటుంది? నాకు చాలా బాగుంది, అప్పుడు ఓకే ఫైన్. ఇది డోపమైన్ సిస్టమ్. డోపమైన్ సిస్టమ్కి చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఇది మనం ఏదైనా అనుకున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. అనుకున్న తర్వాత అది వేరే సిస్టమ్స్కి వెళ్తుంది, అమెగ్డిలాకి వెళ్తుంది. ఎమోషన్ బాగుంది నేను అది చేసినప్పుడు అనుకున్న అమెగ్డిలా బాగా లైట్ అప్ అవుతుంది అనమాట. దాని నుంచి 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఆ చేసిన పని బాగుంది అంటే హిప్పోకాంపస్కి వెళ్ళి స్టోర్ అవుతుంది అనమాట, ఒక జ్ఞాపకం లాగా. లేకపోతే అది కాకుండా ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి వెళ్తుంది. ఏంటి? మన డెసిషన్ మేకింగ్. చాలా ప్రాక్టికల్. అంటే ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని గుడ్డిగా నమ్మచ్చు. అంటే ఇది చేసే డెసిషన్స్ బాగుంటాయి, మన ఎమోషన్స్తో సంబంధం లేకుండా మనకు మంచి చెడు చెప్తుంది, మనం చేసేదాన్ని కరెక్టా కాదా అని డిసైడ్ చేసి మనం కరెక్ట్ పనే చేయిస్తుంది. ఇది మన నుదురు వెనకాల ఉండే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. కానీ ఈ అమెగ్డలాకి ఎమోషన్స్, అసలు ఫీలింగ్స్తో నడుస్తుంది అనమాట అమెగ్డలా. సో మనం ఈ డోపమైన్ తయారైన తర్వాత అమెగ్డలాకి సిగ్నల్ వెళ్తుంది. అమెగ్డలాలో నాకు చాలా ఎక్స్టాటిక్ ఫీలింగ్ వచ్చిందంటే అక్కడి నుంచి మళ్ళీ మిగతా పాత్వేస్ అంతా వస్తాయి. అమెగ్డలా నుంచి ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి వెళ్తుంది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బోరింగ్. ఏంటి? ప్రాక్టికల్. అంటే నాకు అది బోరింగ్, జనరల్గా చాలా మంది బోరింగ్. చాలా ప్రాక్టికల్ అనమాట. చెయ్యాలా వద్దా డిసైడ్ చేస్తుంది. మధ్యలో ఇంకొక చిన్న పాత్వే ఉంటుంది అనమాట, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ అని. అది ఈ ఎమోషన్ పార్ట్కి ఆ ప్రాక్టికల్ పార్ట్కి ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. ఇవన్నీ హ్యాపీగా ఉంటే అప్పుడు ఆ పని చేస్తాం. మనకేమవుతుంది? లెట్స్ సే ఒక ఫోన్ చూసినప్పుడు ఇన్స్టెంట్గా అరే ఐ లైక్ దిస్ ఇన్స్టాగ్రామ్ రీల్, అరే ఐ లవ్ దిస్ వీడియో, ఐ లవ్ దాట్. సేమ్ థింగ్ విత్ ఫోటోగ్రఫీ, సేమ్ థింగ్ విత్ జంక్ ఫుడ్, సేమ్ థింగ్ విత్ బిగ్ బాస్ షో. సేమ్ థింగ్ విత్ బిగ్ బాస్ షో. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం దాన్ని. అంటే ఆ టైంలో డోపమైన్ పీక్ వెళ్ళిపోయి దాని తర్వాత ఏమవుతుంది? మనకు ఓకే చూసేసాం ఆ రీల్, తిన్నాము ఆ ఫుడ్, ఫోటోగ్రఫీ చూసాము, బిగ్ బాస్ షో చూసాము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీక్ వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? క్రాష్ అయిపోయి డోపమైన్ చాలా కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా లో ఫీలింగ్ ఉంటుంది. అరే అప్పుడు ఎంత బాగుంది, ఇదేంటి ఇంత లోగా ఉంది అనిపిస్తుంది, మళ్ళీ చేయాలనిపిస్తుంది. అది మంచా చెడా? ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని కాస్త పక్కన పెట్టింది. ఎందుకంటే ఈ డోపమైన్ కిక్ వచ్చిన తర్వాత అమిగ్డలా టేక్ ఓవర్ చేసి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని పక్కన పెట్టి ఇది ఇంకోసారి చేద్దాం, బాగుంది, తప్పు రైట్ ఎవరికి మనకెందుకు, చేస్తే వాళ్ళ పోలా,
నాకు ఇది బాగుంది, నేను చేస్తా, అది తప్ప రేట్ ఎందుకు అనేది ఉంటుంది అనమాట. దాంతో పీక్ క్రాష్ ఇవి అయ్యేసరికి డోపమిన్ సిస్టమ్ చల్లా చెదరైపోతుంది. దాంతో ఆ డోపమిన్ క్రాష్ అవ్వడము పెరగడము అర్థం కాదు. దాంట్లో ఒక చిన్న మార్పు జరుగుతుంది. మన డెసిషన్ మేకింగ్ పాత్వేలో, మన మోటివేషన్ పాత్వేలో స్ట్రైటమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ముందు భాగం ఉంటుంది, వెనక భాగం ఉంటుంది. ముందు భాగం ఈ మనకి ఇది కావాలి కాబట్టి ఈ పని చేస్తామని ఉంటుంది. వెనక భాగం ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని మంచిగా వాడుకోవచ్చు, ప్రాబ్లం కూడా రావచ్చు. మంచిగా ఎలా? ఓకే, మనం ఒక పని చేస్తున్నాం, సైకిల్ తొక్కుతున్నాం. మొదట్లో సైకిల్ తొక్కేటప్పుడు పడతాం, లేస్తాం, కానీ తొక్కడం కొత్తదనం అనేది కొత్త అనుభవం ఇచ్చినప్పుడు డోపమిన్ స్టిమ్యులేట్ అవుతుంది. కొత్తదనంలో పడ్డా సరే దాన్ని ఓకేగా నేర్చుకుంటాం. నేర్చుకోవడం వల్ల గుర్తుండిపోతుంది. గోల్ డైరెక్టెడ్. తర్వాత దాన్ని వెనక్కి పంపిస్తుంది. ఇది గోల్ డైరెక్టెడ్ అయిపోయింది, ఇప్పుడు ఆటోమేటిక్ అయిపోయింది. తర్వాత మనం ఆలోచించకపోయినా మనం సైకిల్ తొక్కుతాం. అలాగే స్విమ్మింగ్ కానీ, లేకపోతే ఆర్ట్ కానీ, బుక్ చదవడం కానీ, ఇవన్నీ కూడా అలా ఉంటాయి. కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా అలానే ఉంటాయి. ఫస్ట్లో ఓకే లెట్ మీ లుక్ ఎట్ దిస్ అంటాం, తర్వాత బాగుంటుంది ఆటోమేటిక్గా, తర్వాత నోటిఫికేషన్ వస్తే తీస్తాం, ఆలోచించాం, దాన్ని తిప్పుతా ఉంటాం, ప్లెజర్ లేదు, కానీ అలవాటు అయిపోయింది కదా, చూస్తూనే ఉంటాం. డూమ్ స్క్రోలింగ్ అంటారు ఈ మధ్య కాలంలో. సో ఏంటి, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? లేదు. ఎందుకు చూస్తున్నావు? తెలియదు. ఇది తెలుసు. ఇప్పుడు పోస్టీరియర్ స్ట్రైటమ్ నుంచి ఆ ఆటోమేటిక్ హ్యాబిట్స్ వస్తున్నాయి అనమాట. ఇట్ ఈస్ రియల్. బ్రెయిన్ లో కెమికల్స్ మారడమే కాదు, స్ట్రక్చర్ మారుతా ఉంది. చేసే కొద్ది స్ట్రక్చర్ మారుతా ఉంది. అందుకని ఆఫ్టర్ సమ్ టైమ్ వీళ్ళకి ఇది తెలియకుండానే అడిక్షన్ లాగా వచ్చేస్తుంది అనమాట. జంక్ ఫుడ్, పొర్నోగ్రఫీ, డూమ్ స్క్రోలింగ్, బిగ్ బాస్ షో, ఇవన్నీ కూడా తెలియకుండానే వచ్చేస్తుంది. దాన్ని మార్చాలంటే ఎలా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకు తెలిసిపోయింది. సో అలాగే వీళ్ళల్లోనే ఈ బిహేవియర్స్ ఉండే వాళ్ళల్లోనే, వీటికి అడిక్ట్ అయిన వాళ్ళల్లోనే నెక్స్ట్ టైం వాళ్ళకు ఒక కొత్త పని చేయాలంటే డోపమిన్ లెవెల్ చాలా హై ఉండాలి. అందుకే ఇలాంటి అలవాట్లు ఉండే వాళ్ళు ఇంకా ఎక్కువ అలవాట్లకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అలాంటి హ్యాపీనెస్ రావాలి అంటే ముందు కన్నా ఎక్కువ డోపమిన్ ఇచ్చే పనులు కావాలి. అంటే వాళ్ళ బేస్ లైన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది చాలా. ఎందుకంటే ఆ లెవెల్ సరిపోదు, ఇంకా ఎక్కువ. అది డిప్లీట్ అయిపోయింది కదా, మనం డిప్లీట్ అవ్వకుండా కాపాడడం లేదు కదా. సో మనం సడన్ గా పెంచి క్రాష్ అయినప్పుడు డిప్లీట్ అయిపోతుంది. సో డోపమిన్ అనేది ఇంపార్టెంట్. ఒక పాత కాలంలో ఎన్సెఫలైటిస్ లెథార్జికా అనే కండిషన్ వచ్చిందనమాట. దాంట్లో చాలా మందికి జాంబీస్ లాగా ఒక డాక్టర్ ఆలివర్ సాక్స్ అని, ఆయన ఏం గమనించాడంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది ఆ టైంలో చాలా మందికి. ఆ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళంతా ఎలా ఉండేవాళ్ళంటే దేంట్లో ఇంట్రెస్ట్ లేదు, కంప్లీట్ ఇంట్రెస్ట్ లేదు, అలా జొంబిలో పడి ఉండేవాళ్ళు. ఒక మంచి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ లేదు, పక్కన వాళ్ళతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ లేదు. అంతకుముందు అన్ని ఇంట్రెస్ట్ ఉండేవి, పోయాయి. డోపమిన్ డిప్లీటెడ్. సో అప్పుడు అర్థమైంది, అతను దాని మీద పరిశోధన చేస్తే అప్పుడు డోపమిన్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది అనమాట. డోపమిన్ కావాలి మనకు, డోపమిన్ చెడ్డది కాదు, మంచిది, కానీ దాన్ని వాడుకునే తీరే ఈ మధ్య కాలంలో మారింది. సో డోపమిన్ లేకపోతే మనం పనులు చెయ్యము, డోపమిన్ లేకపోతే మనకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితి అది. ఆ ఉండే డోపమిన్ ఎలా వాడతామో దాన్ని బట్టి మనం క్రాష్ అవుతాం, లేకపోతే ముందుకెళ్తాం. ఓకే, మనకు డోపమిన్ని సరిగ్గా వాడకపోతే ప్రాబ్లం అని అర్థమైపోయింది. ఎలా వాడాలి దాన్ని? ఎలా వాడాలంటే సపోజ్ మనం ఒక పని చేయాలి, చిన్న గోల్స్ పెట్టుకోవాలి. నేను ఈ బుక్ అంతా 4 గంటల్లో కంప్లీట్ చేస్తాను అనుకున్నావు అనుకో, దెర్ ఈస్ నో వే యూఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఎందుకు? ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద బుక్ నేను ఎక్కడ చదువుతా, 4 గంటలు కూర్చొని చదవాలి, అమ్మో నా వల్ల కాదు, పోతుంది. చిన్న గోల్స్ పెట్టుకోవాలి, క్లియర్ గోల్స్. నేను 15 నిమిషాలు చదువుతా, వీలైతే 4 పేజీలు కంప్లీట్ చేస్తా అనుకునే చిన్న గోల్ పెట్టుకొని దాన్ని చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుంది, కాసేపు నేను ఇది చేసిన తర్వాత నేను వెళ్ళి ఐల్ హ్యావ్ నేను ఒక కప్ ఆఫ్ కాఫీనో ఫ్రెండ్తో మాట్లాడడం, ఫోన్ కాల్ చేస్తాను అనుకుంటా. దట్స్ అ స్మాల్ రివార్డ్. ఆ రివార్డ్ కోసం ఇది చేస్తాం మొదట్లో. సో అప్పుడు ఏమవుతుంది, ఆ రివార్డే కాకుండా చదివిన సాటిస్ఫాక్షన్, ఆ గ్లో వస్తుంది. చిన్న గోల్, షార్ట్ టైం కంప్లీషన్, స్మాల్ రివార్డ్, డిలేడ్ రివార్డ్. ఇమ్మీడియట్ మన రివార్డ్ ఇవ్వం, కాసేపు రిలాక్స్ అయ్యి మ్యూజిక్ విని
తర్వాత కాల్ చేస్తా ఫ్రెండ్ని, తర్వాత మనం కాఫీ తాగుతాం. సో ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని డిలే చేయడం. డిలే. సో డిలేయింగ్ ద రివార్డ్ విల్ హెల్ప్ యూ ఆ డోపమిన్స్ వస్తుంది. స్లో స్లో రివార్డ్స్. సో ఇప్పుడు సడన్ పీక్ పెరిగి పడకుండా స్లోగా పెరగడం, సస్టైన్డ్ గా ఉండడం, దాని తర్వాత స్లోగా తగ్గుతుంది. రివార్డ్ రావడం వల్ల పూర్తిగా పోదు. సో అప్పుడు ఆ రివార్డ్ మేక్స్ అ మీనింగ్, గివ్స్ యువర్ సెన్స్. అప్పుడు ఏమవుతుంది, యువర్ సర్క్యూటరీ చేంజెస్. అంతకుముందు అనుకున్నాం కదా, అమిగ్డలా, యాంటీరియర్ సింగిల్ కార్టెక్స్, స్ట్రైటమ్, ఇవన్నీ కూడా ఆ న్యూరాన్స్ ఇంటర్ కనెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కంపేర్ టు సడన్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇన్స్టెంట్ మనకు రివార్డ్స్. దానికంటే ఇది మన డిఫరెంట్ సర్క్యూట్స్ ఫామ్ అవుతాయి. రెండు డోపమినే, రెండు మనకు కావాల్సింది చేస్తున్నాం, కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విధంగా మనము చిన్న గోల్స్, డిలేడ్ రివార్డ్స్, ప్రోగ్రెస్ ట్రాకింగ్ అంటాం. ఓకే, అప్పుడు ఇంత చదివాను, ఏమైంది, నెక్స్ట్ ఇంత చదువుతా, ఏమైంది, నెక్స్ట్ టైం చదివేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 15 minutes లెట్ మీ రీడ్ ఫర్ 25 minutes. అప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది, గ్లో ఇంకొంచెం బాగుంటుంది, ఫీలింగ్ ఇంకొంచెం బాగుంటుంది. సో ఈ బిల్డింగ్ యువర్ డోపమిన్ సిస్టమ్ గ్రాడ్యువలీ అండ్ కన్స్ట్రక్టివ్ వే. బ్రెయిన్లో యూ హ్యావ్ రియల్ చేంజెస్. యూ కెన్ డూ పెట్ సిటీ అండ్ ఫైండ్ అవుట్ దట్ యూ హ్యావ్ రియల్ చేంజెస్. ఇవన్నీ కూడా మనకు మోడర్న్ టెక్నాలజీతో మనం చూపించవచ్చు, ప్రూఫ్తో పాటు చూపించవచ్చు. సో అలా, అండ్ దెన్ లెర్నింగ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ అ డోపమిన్ రెగ్యులేటర్. సో నేర్చుకున్న తర్వాత మనకు తెలుస్తుంది, ఓహో బాగుంది అని. దాంతోపాటు కాన్స్టెంట్ స్విచ్చింగ్, నావెల్టీ కాకుండా స్లోగా కొత్త విషయాలు చేయాలి, కొత్త ఎక్స్పీరియన్సెస్ కావాలి, కానీ స్విచ్చింగ్ కంటిన్యూస్గా కాకుండా ఇది కంప్లీట్ చేసిన తర్వాత చేస్తే అప్పుడు ఈ డోపమిన్ రివార్డ్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ అయ్యి మనకు నెక్స్ట్ టైం చేయడానికి మోటివేషన్ బెటర్గా ఉంటుంది. కొంతమంది ఉంటారు, సో మీతో కూడా చెప్పుంటారు కొంతమంది క్లయింట్స్, నేను కంటిన్యూస్గా ఒక వర్క్ చేయలేనండి, నాకు అలా ఇంట్రెస్ట్ ఉండదు. సో కొంతమంది ఉంటారు చాలా పనులు మొదలు పెట్టేస్తారు, ప్రాజెక్ట్ ఏ, ప్రాజెక్ట్ బి, ప్రాజెక్ట్ సి. స్టూడెంట్స్ అయినా అంతే, పెద్దవాళ్ళు అయినా అంతే, కొత్త ప్రాజెక్ట్స్ నుండి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఏది కంప్లీట్గా చేయరు, కంప్లీషన్ ఆఫ్ టాస్క్ ఉండదు, అంటే ఎగ్జిక్యూట్ చేయరు. ఒక పని అనుకున్నప్పుడు అది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా కొత్త నావెల్టీ, కొత్తదనం కోసం వెతుక్కుంటూ ఉంటారు కాన్స్టెంట్గా. ఇదే వాళ్ళు ఎవరైతే ఫాస్ట్గా రివార్డ్స్ కావాలి, తొందరగా ఆ ఫీలింగ్ ఆఫ్ హై కావాలి అనుకునే వాళ్ళు ఆ పని కంప్లీట్ చేయరు. సో ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇది ఎంత ఎక్కువ చూస్తుంటామో, టీన్సే కాదు, అడల్ట్స్లో కూడా చూస్తున్నాం. సిన్స్ మనం ఇప్పుడు ఈ డోపమిన్ సర్క్యూట్స్, రివార్డ్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్మోస్ట్ బిహేవియర్సే మాట్లాడుతున్నాం. సో మీ ప్రాక్టీస్లో కూడా మీరు ఎంతోమందిని స్మోకింగ్, ఆల్కహాల్ ఎన్నోసార్లు చెప్పుంటారు, స్మోకింగ్ తగ్గించండి, ఆల్కహాల్ తగ్గించండి, డిసీజ్ రిస్క్ తగ్గుతుంది, ఆర్ మీకు స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది, నెక్స్ట్ టైం రికరెన్స్ తగ్గుతుంది, ఎంతోమందికి మీరు చెప్పుంటారు. మనం కూడా వీళ్ళ బ్రెయిన్ రీవైర్ చేయడానికి మనం సైకాలజిస్ట్ హెల్ప్ రెగ్యులర్గా మన ప్రాక్టీస్లో తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే బిహేవియర్ చేంజ్ చేయాలి అంటే అది ఒకరితో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అది మనం కంప్లీట్గా స్పెండ్ చేయలేము, ఎక్స్పర్టీస్ సైకాలజిస్ట్ చేస్తారు. కాబట్టి స్మోకింగ్ తీసుకున్న, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఇలా డిలేడ్ గ్రాటిఫికేషన్ స్ట్రాటజీసే వాడుతూ, ఓకే సడన్గా వి కాంట్ రిమూవ్ అ హ్యాబిట్ కాబట్టి తగ్గిస్తూ ఉంటాం, డోస్ తగ్గిస్తూ ఉంటాము, డిలే చేస్తూ ఉంటాం. ఇది చేస్తూ ఉన్న టైంలో మనం హ్యాబిట్ స్టాకింగ్ అనేది ఒకటి యూస్ చేస్తూ ఉంటాం. ఒక కొత్త న్యూ హ్యాబిట్ డెవలప్ చేయడానికి ఓల్డ్ హ్యాబిట్ అది బ్యాడ్ అయినప్పుడు డిలే చేస్తూ, ఇంటెన్సిటీ తగ్గిస్తూ కొత్త హ్యాబిట్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో నాన్ నెగోషియబుల్గా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరైనా ఈ 5-6 హ్యాబిట్స్ కంపల్సరీ, అవి మన ఓవరాల్ న్యూరలాజికల్ హెల్త్కి మంచిది, అది మనం చేయాల్సిందే. ఒకవేళ హ్యాబిట్ లేకపోతే అది మనం డెవలప్ చేసుకోవాల్సిందే. అనేవి ఏంటి? సో చాలా ఉంటాయి. ఓన్లీ 5 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెదడు, మన బ్రెయిన్ మల్టీ టాస్కింగ్కి సూటబుల్ కాదు. నేను మల్టీ టాస్కర్ అంటారు, అది చాలా గర్వంగా అంటారు. వద్దు, మనకు మల్టీ టాస్కింగ్ పనికి రాదు, అవసరం లేదు. 4 విషయాలు ఒకేసారి చేస్తే 4 గుర్తుండవు. మీరు అనుకోవచ్చు 4 విషయాలు చేస్తున్నానని, వేస్ట్. ఎందుకు తెలుసా, ఇప్పుడు మనకు ఫీలింగ్ ఎలా ఉన్నా సంవత్సరం తర్వాత 4 పనులు ఒకేసారి చేయడం వల్ల 4 గుర్తుండవు.
ఒకటి చేస్తే ఆ ఒకటి బాగా గుర్తుంటుంది. సో సింగిల్ టాస్కర్స్, యూనిటాస్కర్స్ ఆర్ వే బెటర్ దాన్ మల్టీ టాస్కర్స్. అది గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ డు నాట్ మల్టీ టాస్క్. ఫోన్ చూస్తూ, వంట చేస్తూ, ఆఫీస్ పని చేస్తూ, టీవీ చూస్తూ అన్ని పనులు చేస్తే నాట్ ఓన్లీ యువర్ డోపమిన్ సిస్టమ్ ఈస్ గెటింగ్ హేవైర్, బట్ ఆల్సో యూఆర్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్. కాబట్టి ఒక టైంలో ఒక పని, ఫస్ట్ థింగ్ నాన్ నెగోషియబుల్. రెండోది స్లీప్ ఇస్ నాన్ నెగోషియబుల్. నిద్రలో జరిగే నిద్ర వేస్ట్ ప్రాసెస్ అనుకుంటారు చాలామంది. అసలు నిద్రని ఎంత లోకోగా చూస్తారంటే, నాకు రోజు హార్ట్ భలే ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, నిద్రని తీసి పారేస్తూ ఉంటాయి. అసలు నిద్ర ఏంటి సార్, మీరు నిద్ర గురించి మాట్లాడతారు, నిద్ర వేస్ట్ కదా, దానిలో ఎంత చేయొచ్చు మనం మేల్కో ఉంటే అంటారు. అపార్ట్ ఫ్రమ్ రూమ్ స్క్రోలింగ్ ఇంకా చాలా చేయొచ్చు అనుకుంటారు. సో నిద్రని అంత తీసి పారేస్తే నాకు చాలా కోపంగా ఉంటుంది. కానీ మనం పాపం చెప్పలేం వాళ్ళకి. నిద్ర ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దెర్ ఈస్ సంథింగ్ విచ్ గోస్ ఆన్ ఇన్ స్లీప్ విచ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్. పడుకుంటే అన్ని ప్రపంచం ఎండ్ అయిపోయింది అనుకుంటారు. కాదు, అక్కడే లోపల మీ ఫ్యాక్టరీ రీసెట్టింగ్ జరుగుతూ ఉంది. ఎలా? సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గ్లింఫాటిక్ సిస్టమ్. గ్లింఫాటిక్ సిస్టమ్ ఏంటంటే, పాతకాలంలో మనకు తెలిసేది కాదు, ఇప్పుడు తెలుసు మనకు. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఓకే, దానికి పగలు ఏం జరుగుతుందని తెలుసుకోవాలి మెలకుగా ఉన్నప్పుడు. ఇప్పుడు పగలు రాత్రి అంటే మారిపోయింది కదా, నైట్ టైం పని చేసి పగలు పడుకుంటారు కదా, అందుకని చెప్తాను. సో సన్లైట్, అదే సన్లైట్ ఉండేటప్పుడు నిద్రపోతారు, రాత్రి పని చేస్తారు, దట్ ఈస్ ఫైన్. నేను అదిగా చెప్పేది, నిద్ర మెలకువ అని చెప్తా. మెలకువగా ఉండేటప్పుడు ఏమవుతుంది, మెదడులో ఉండే న్యూరాన్స్, నర్వ్ సెల్స్ పనిచేస్తుంటాయి. పని చేసినప్పుడు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాయి. యాక్టివ్గా ఉన్నప్పుడు కొన్ని కెమికల్స్ ఓవర్ డ్రైవ్లో ఉంటాయి, స్వోలన్గా ఉంటుంది. ఆ న్యూరాన్స్కి మధ్యలో ఉండే గ్యాప్, ఆ గ్యాప్ తక్కువగా ఉంటుంది. సో మనకి ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ కూడా కష్టం అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తా. మనకు నిద్రపోతుంటే మనమంతా, సిటీ యాక్టివ్గా ఉంటుంది, క్లీన్ చేసేవాళ్ళు రోడ్స్ క్లీన్ చేస్తారు ఆ టైంలో. మనకు రాత్రంతా పగలంతా ట్రాఫిక్ ఉందనుకోండి, ఏమవుతుంది, చెత్తగా ఉంటుంది. మన బ్రెయిన్ కూడా అంతే. మనకు నిద్ర లేకపోతే నిద్రపోయేటప్పుడు ఆ గ్యాప్ పెరుగుతుంది, నర్వ్ సెల్స్ నార్మల్ స్టేజ్కి వస్తాయి, కెమికల్స్ తగ్గిపోతాయి, ఇంటెన్సిటీ ఆఫ్ యాక్షన్ తగ్గుతుంది, ఆ గ్యాప్ పెరుగుతుంది. సిఎస్ఎఫ్ అని, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఈ గ్యాప్స్లో దూరి ఆ ఉన్న చెత్తనంతా తీసేస్తుంది. ఆ చెత్త తీసేసినప్పుడు మనకు అమైలాయిడ్, టౌ ఇవన్నీ కూడా తగ్గుతాయి. దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, కామ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవుతుంది. సో కొత్తగా ఉంటుంది. అదే ఇవన్నీ నిద్ర లేదనుకోండి, చెత్త అంతా పెరిగిపోయి న్యూరాన్స్లో మార్పు వచ్చి అమైలాయిడ్, టౌ లాంటి చెత్త ప్రోటీన్స్ అంతా పెరిగిపోయి కొత్త జబ్బులు వస్తాయి, ఆల్జైమర్స్ లాంటివి. సో స్లీప్ ఈజ్ నాన్ నెగోషియబుల్. అది మనం ఇగ్నోర్ చేస్తే అట్ యువర్ పెరిల్. తర్వాత మూడోది, ఎక్సర్సైజ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఎక్సర్సైజ్ ఎవరో చేసేది అనుకుంటారు, కాదు, మనం చేసేదే. ఎక్సర్సైజ్ ఏంటి? కదలిక సంజీవని, కదలిక అమృతం. కదలిక అనేది ఏ మందు కన్నా శక్తివంతమైంది. కాబట్టి కదలిక లేకపోతే మనకు వేరే మందులు అవసరం అవుతుందని తెలియదు. సో ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ 3 రకాలు ఉంటుంది, మీకు తెలుసు. ఒకటి స్ట్రెంగ్త్, రెండోది ఎండ్యూరెన్స్, అంటే పరిగెత్తడం కానీ, సైక్లింగ్ కానీ, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇవంతా. మూడోది ఫ్లెక్సిబిలిటీ, యోగా. ఈ 3 కూడా ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్లకు జబ్బులు తక్కువగా వస్తాయి. ఇది కాకుండా ఫ్రెండ్షిప్స్, సోషల్ రిలేషన్షిప్స్. సో మనము రాను ఏకాకులం అయిపోయాము. సో ఏకాకులు అంటే పక్కన వాళ్ళతో పని లేకుండా మన ఫోన్తో మనము చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంటుంది. పక్కన వాళ్ళతో అంత స్ట్రాంగ్గా ఉండదు అనమాట. వాడు వస్తాడు, సుత్తిగా మాట్లాడతాడు, ఇది వీడియో బాగుంది, వీడియో ఉంది, దీన్ని చూసుకుంటూ ఉంటారు. పక్కన ఉంటే ఎందుకులే మాట్లాడేవాడు, సుత్తిగాడు వాడు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ మనకు ఎంత సుత్తైనా, ఎంత కష్టమైనా పక్కన వాళ్ళతో మాట్లాడితేనే, పక్కన వాళ్ళ గురించి వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి ముఖ్యమైనది ఏం చేద్దాము అనుకునేటప్పుడు మనకు లోపల మన హార్మోన్స్ కానీ, మన కెమికల్స్ కానీ, మన బ్రెయిన్ వైరింగ్ కానీ కొత్తగా నవనవలాడుతూ ఉంటారు కదా, అలాంటి కనెక్షన్స్ ఫామ్ అవుతాయి. దాంతో ఫీలింగ్ బాగుంటుంది, బ్రెయిన్ యంగ్గా ఉంటుంది. అందుకని జపాన్లో ఇకిగాయ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మెయిన్ కోర్ ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? అఫ్కోర్స్ వాళ్ళు బాగా తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, అవన్నీ చేస్తారు, నిద్ర కూడా బాగుంటుంది. కానీ అన్నిటికంటే వాళ్ళు ప్రయారిటైజ్ చేసేది సోషల్ కనెక్షన్స్. సో సోషల్ కనెక్షన్స్ ఉంటే మనము హెల్దీగా ఉంటాం. దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. అఫ్కోర్స్ లెర్నింగ్ అనేది కొత్త అలవాట్లు చేసుకోవాలి, ఒకేసారి కాదు.
ఒకదాని తర్వాత ఇంకోటి. ఇంతకుముందు అనుకున్నాం కదా, నో మల్టీ టాస్కింగ్, సింగిల్ టాస్కే, అప్పుడప్పుడు కొత్త విషయం. సో నేను 60, నేను ఇప్పుడే నేర్చుకుంటాను, నేనేం నేర్చుకుంటాను, మీరు ఏం చెప్తున్నారు అంటారు. బాబు 60లైనా 20లో అయినా నేర్చుకోవడానికి బ్రెయిన్ చాలా రెడీగా ఉంటుంది. మోటివేషన్, మన డోపమిన్ సిస్టమ్ని ఇన్వోక్ చేయొచ్చు, అది కూడా మనం డిస్కస్ చేయొచ్చు. సో 60లో ఏమి నేర్చుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు. నేర్చుకోవాలనుకుంటే నీ బ్రెయిన్ రెడీగా ఉంది నేర్చుకోవడానికి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా నాకు అది వచ్చేసి నా పని అయిపోయింది, నేను 20లో ఉన్నప్పుడు స్టూడెంట్ని, ఇప్పుడు స్టూడెంట్ కాదంటే నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడు మన స్టూడెంటే. ఎవరైతే ఎప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు యంగ్గా ఉంటారు. కొందరు చూస్తుంటారు కదా, 60లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటారు, 70లో మ్యారథాన్ పరిగెత్తారు ఫస్ట్ టైం. 75లో నా దగ్గరికి ఒక 95 years ముసలావిడ ఒక మంచి అల్లిక చేసి ఇచ్చింది అనమాట. మన క్లినిక్లో ఉంది, వుడ్ హావ్ సీన్ దట్. షీ స్టార్టెడ్ వెరీ లేట్, చేసి 95లో అల్లి ఇచ్చింది అనమాట. సో కొత్తగా నేర్చుకుంటే కూడా బ్రెయిన్ యంగ్గా ఉంటుంది. ఇవన్నీ నాన్ నెగోషియబుల్. 5 చెప్పా, 5 అడిగారు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకోటి ఒక్కటి చెప్తా, బోనస్ టిప్. ఫుడ్, ఆహారం అనేది మనం ఎంత అబ్యూజ్ చేస్తామంటే ఐ కాంట్ టెల్ యూ. మన ఫుడ్, మనం వి బికమ్ వాట్ వి ఈట్. మనం ఏం తింటామో అదే అవుతాం. సో మనకు అవైలబుల్గా ఉంది కాబట్టి ఒక బటన్ నొక్కేస్తే మనకు ఏదన్నా వచ్చేస్తుంది. ఎలా పంపిస్తారు బటన్ నొక్కితే వాళ్ళు, ఎలా చేస్తున్నాను ఒక్క క్షణం ఆలోచించాం, వచ్చేస్తుంది, తినేస్తాం. మనకు తినేటప్పుడు రుచిగా ఉండడానికి వాళ్ళు రకరకాల మ్యాజిక్లు చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది అర్థం కాదు. లాజిక్ పక్కన పడేసి లోపల గడబడి అయిపోతుంది అనమాట. సో అది మనకు గుర్తుపెట్టుకొని కరెక్ట్గా తింటే, కలర్ఫుల్గా ఉండాలి ఫుడ్ అంటే, అడిటివ్ కలర్స్ కాదు, న్యాచురల్ కలర్స్ ఉండాలి. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించి మిగతా అన్నీ ఇంపార్టెంట్. పాతకాలంలో ఆదిమానవులు ఏం తినేవాళ్ళు? వేటాడేవాళ్ళు, అవి తెచ్చి తినేవాళ్ళు. మొక్కలు ఉండేవి, వాటిలో తినేవాళ్ళు. దాన్ని కార్బోహైడ్రేట్స్ని పండించి తినేంత ఓపిక లేదు వాళ్ళకు, అంటే తెలియదు పాపం. సో వాళ్ళకి అది చాలు మనకు. సో కరెక్ట్గా తింటే మనకు బ్రెయిన్ కానీ బాడీ కానీ హెల్దీగా ఉంటాయి. సో ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్, న్యూ హ్యాబిట్స్, సోషల్ రిలేషన్షిప్స్, ఇవి 5 నాన్ నెగోషియబుల్. వెరీ ట్రూ. అయితే ఈ హ్యాబిట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నాన్ నెగోషియబుల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎప్పుడు ఒక టాపిక్ తీసుకున్నా లాంజివిటీ పర్స్పెక్టివ్లో, ఆర్ ఈ మధ్య అందరూ ఎక్కువ కాలం బతికేయాలి, హెల్దీగా బతికేయాలి అంటున్నాం, కానీ మనందరికీ కావాల్సింది ఒకటే, ఓల్డ్ అవుతూ ఉంటే అదే ఎనర్జీతో ఉండాలి, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలి, జాయింట్స్ స్ట్రాంగ్గా ఉండాలి, పరిగెత్తగలగాలి, మైండ్ షార్ప్గా ఉండాలి. కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు, ఒక కొత్త ఏదైనా కొత్త కంపెనీ పెట్టినా నేను అదే ప్రొడక్టివిటీతో షార్ప్గా ఫోకస్డ్గా వర్క్ చేయాలి. ఇవి మన అల్టిమేట్ గోల్స్. ఆ హాస్పిటల్లో ఉండొద్దు, హాస్పిటల్ బెడ్ పైన ఉండొద్దు, అలాంటి మన నాన్నమ్మలు అమ్మమ్మలు తీసుకునేలాంటి అన్ని మందులు తీసుకోకూడదు. ఇది మన ఫైనల్ గోల్స్. మరి మనం ఇన్ని గోల్స్ పెట్టుకుంటాము, పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ వస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. ఇలా ఫోకస్ తగ్గి, ఎనర్జీ లేక, ఆర్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి, జుట్టు రాలిపోతున్నాయి, సో ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో మనం ఇలాంటి ఫౌండేషనల్ థింగ్స్ చెప్తూ ఉంటాము ఇవన్నీ అని. కానీ కొంతమంది పేషెంట్స్ కానీ క్లయింట్స్ కానీ ఇవన్నీ నాకు తెలుసు, ఇంకేమైనా చేయొచ్చా, ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా షార్ట్ కట్ తీసుకోవచ్చా, ఇలాంటివి అడుగుతూ ఉంటారు. బట్ ఏ షార్ట్ కట్ తీసుకున్నా, ఏది యాడ్ చేసినా వీటిపైనే యాడ్ చేయాలి. నాన్ నెగోషియబుల్, అందుకే నాన్ నెగోషియబుల్ అన్నాం. ఇంకా ఉన్నాయన్నారు మీరు, మనం 6K ఆపాం. దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. ఓకే, ఈ 6లో కొంతమంది 3 చేస్తారు, కొంతమంది 2 చేస్తారు, వాళ్ళ లైఫ్ స్టైల్ తగ్గట్టు చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఒక 40-year-old ఒక మేల్ పేషెంట్ వచ్చారు. వెరీ ఎర్లీ, తన 40 yearsకి వచ్చారు, కానీ తను 38-39 years అప్పటికే కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది. అంటే సడన్గా నీరసము, చెమటలు అది పడితే వైఫ్ తీసుకెళ్తే ట్రిపుల్ వెజల్ డిసీజ్, హార్ట్కి సప్లై చేసే 3 మేజర్ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఫ్లో తగ్గింది. ఇమీడియట్గా సర్జరీ చేయాలి. ఓకే, బైపాస్ సర్జరీ చేశారు, ఒక 2 మందులు పెట్టారు. ఓకే, మందులు వేసుకుంటున్నారు. దాని తర్వాత వచ్చి ఒక క్వశ్చన్ అడిగారు తను, ఎందుకు నాకు మోస్ట్లీ మీరు చెప్పిన 6 factorsలో మోస్ట్ ఆఫ్ ద 3 factors నేను చేస్తున్నాను,
మా పేరెంట్స్కి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ చాలా ఓల్డ్ ఏజ్లో వచ్చింది, నాకు చాలా యంగ్ ఏజ్లో వచ్చింది. సో కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది అంటే దే కుడ్ బి రిస్క్ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆల్సో. సో ఎందుకు నేను ఈ కాన్వర్జేషన్ చెప్తున్నాను అంటే, మీరు ఈ మధ్య అంటే నేను డేటా అండ్ స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే కూడా యంగర్ ఏజ్ గ్రూప్స్లో స్ట్రోక్ రిస్క్ పెరిగింది. మీరు ఇంకా రియల్ వరల్డ్ ఎవిడెన్స్ మీరు చెప్పాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూస్తున్న కేసెస్లో హిమరేజిక్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటున్నాయా లేదా ఇష్కిమిక్ స్ట్రోక్స్ ఉంటున్నాయా? ఎందుకు వీళ్ళలో స్ట్రోక్స్ పెరిగాయి? అఫ్ కోర్స్ ఎందుకు పెరిగాయి అనేది మనం కొంచెం డిస్కస్ చేసాం, బట్ బియాండ్ దట్ ఏంటి ఇవాళ చూస్తున్న ఆడియన్స్కి ఓకే రిస్క్ ఉందని వాళ్ళకి ఫ్యామిలీకి ఎలా తెలియాలి, రిస్క్ ఉంటే ఎలా తగ్గించుకోవాలి, అట్లీస్ట్ ఇంట్లో ఉండే ఏం చేంజెస్ చేసుకోవచ్చు వాళ్ళు? ఓకే, సో ఇది కరెక్ట్ మీరు చెప్పింది. దట్ స్ట్రోక్ పెరుగుతూ ఉంది యంగర్ ఏజ్లో. మేబీ రికగ్నిషన్ బెటర్గా ఉంది, లేకపోతే నిజంగానే పెరుగుతుండొచ్చు, ఇవన్నీ కరెక్టే. ఎందుకు వస్తుంది స్ట్రోక్? మనకు ట్రెడిషనల్గా కొన్ని కారణాల వల్ల వస్తుందని మనకు తెలుసు. బీపీ, షుగరు, స్మోకింగ్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ అంటాం కానీ అది డిబేటబుల్. ఇవి మనకు తెలుసు. తెలియనివి కానీ తక్కువ ఆలోచించేవి కానీ కొన్ని ఉంటాయి, జెనెటిక్గా ఎక్కువ. ఎందుకంటే జీన్స్ అనేవి మనకు చాలా విషయాలు డిసైడ్ చేస్తాయి. మనకు బ్రెయిన్ ఎలా ఉంటుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్ రావడం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటాం, ఇవన్నీ కూడా జీన్స్ డిసైడ్ చేస్తాయి. అంత మాత్రాన జెనెటిక్గా ఉంటే మనం ఏమీ సఫర్ అవ్వనక్కల్లా. జెనెటిక్గా ఉన్నా కానీ మార్చుకోవచ్చు. మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ నాలెడ్జ్ ఎలా ఉందంటే జీన్స్ ఎలా ఉన్నా దాన్ని మనం మోడిఫై చేసుకుని మనం బెటర్గా ఉండొచ్చు. సో జెనెటిక్ ఒకటి. కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చేసింది మనకు. ఏదో ట్రెడిషనల్గా చదువుకుంటూ వెళ్తున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఇక్కడ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చి మనకి కొత్త ఆలోచనలు వచ్చినమాట. దానికి ఒక వ్యాక్సిన్, ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్. వ్యాక్సిన్ వల్ల, కోవిడ్ వల్ల, కొత్త ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది. అవి మన చేతిలో లేవు బేసిక్గా. మనం ఏం చేయొచ్చు? మన చేతిలో ఏముంది? ఓకే, జీన్స్ని మనం మార్చలేం. ఏం మార్చచ్చు అని చూస్తే, ఒకటి డైట్. ఇంతకుముందు అనుకున్నట్లు మనము ఎలా తింటాం, మన ట్రెడిషనల్గా అలవాటు ప్రకారం మనం ఏం తింటాం. మన ప్లేట్లో మెయిన్ ఏముంటుంది? రైస్ ఉంటుంది, చపాతీ ఉంటుంది. పక్క ప్లేట్లో ఏముంటుంది? కూరగాయలు ఉంటాయి. పొద్దున బ్రెడ్ తింటాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం చపాతీ తింటాం. ఎవరన్నా అడిగితే, సార్ నేను బాగా తింటున్నాను, నేను అన్నం తినడం లేదు, చపాతీ తింటున్నాను అంటారు. ఏం తేడా అమ్మా అని అడిగితే, అవును సార్ చపాతీ హెల్తీ అని చెప్పారే, ఎవరు? లైట్గా తింటున్నాను, 3 చపాతీలు తింటున్నాను, చాలా లైట్గా తింటున్నాను అంటారు. ఏం తేడా అమ్మా రైస్కి చపాతీ అంటే, అదేం సార్ చపాతీ హెల్దీ కదా అంటారు. సో కార్బోహైడ్రేట్స్ అనే ఆ ఆలోచనే, అవగాహన లేదు. సో కార్బోహైడ్రేట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, ఇవన్నీ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి మ్యాక్రోన్యూట్రియంట్స్. వాటిని మనం ఏ మోతాదులో తింటున్నామో, ఏది ఎక్కువ ఏది తక్కువ తింటున్నామని తెలిస్తే మనం ఆపచ్చు. అదొకటి. ఫుడ్ గురించి అవగాహన పోయింది. ఇంకోటి ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఎలాంటిది? ఫుడ్ అంటే మనం మామూలుగా డైరెక్ట్గా ఒక పండు తీసుకొని తింటే నాన్ ప్రాసెస్డ్, కొంచెం లైట్గా ఇంట్లో వండితే ప్రాసెస్డ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఏంటి? షాప్లో తయారు చేసి దాన్ని ప్యాక్ చేసి ఇస్తారు చూడండి, అల్ట్రా ప్రాసెస్డ్. అల్ట్రా ప్రాసెస్డ్ ఎలా? పురుగులు కూడా దగ్గర రాని ఫుడ్ మన కడుపులోకి వెళ్తుంది. పురుగులు రావడం దాని దగ్గరికి, పురుగులకు నచ్చంది మనం తింటున్నాం. అలా ఉంది అల్ట్రా ప్రాసెస్డ్ అంటే. సో లోపల ఏం జరుగుతుంది? దేని వల్లనైతే అది పాడు కావడం లేదు, లోపలికి వెళ్ళి అది రకరకాల డాన్స్లు వేసి మనకు ఆర్టరీస్ని క్లాగ్ చేసి, బ్రెయిన్ ఆర్టరీస్ని క్లాగ్ చేసి చేస్తుంది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే, ఫుడ్ అనేది ఒకటి. స్ట్రెస్ ఇస్ కాన్స్టెంట్ ఈ మధ్యకాలంలో. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి, అరే నువ్వు ఐఐటి చేరాలంటే 3వ క్లాస్ నుంచే, నువ్వు 3వ క్లాస్, నేను ఎక్కువ చెప్తున్నాను, ఫస్ట్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఐఐటి చేయాలంటే ఇప్పటి నుంచే నువ్వు అలా ఉండాలి. వాడికి పాపము ఆడుకోవాలి ఉంటుంది. అరే ఆడుకుంటే టైం వేస్ట్, నువ్వు లోపల ఉండి చదువు అంటారు. ఏం చదువు? ఆ చదువు తర్వాత పనికొస్తుందో లేదో కూడా తెలియదు. వాడు చదవాలి పాపం, బుక్స్ పట్టుకొని ఆట రోజులేసి. స్ట్రెస్ ఆడాలని ఉంటుంది వాళ్ళకు. అంటే పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అంటే కాసేపు చదువుకుని, కాసేపు ఆడుకుని, తర్వాత వచ్చేసి ఎంత పద్ధతైన వ్యవహారం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే అల్ట్రేడియం రిథమ్స్ అని ఉంటాయి. అది మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. దాని ప్రకారం వెళ్తారు పిల్లలు. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే పాపం, బాగా వాడి ప్రాక్టీస్ ఎంత బాగుంటుందో దాన్ని వదిలేసి చదివితే బాగవుతాము అనే
ఆలోచన పెట్టుకొని వాళ్ళని స్ట్రెస్లో ఉంచుతారు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు కూడా తపన ఏదో సాధించేయాలి, చివరికి ఏంటి అని ఆలోచించరు. ఆ స్ట్రెస్ అచీవ్ చేయాలి, రిలేషన్షిప్ స్ట్రెసెస్, ఎడ్యుకేషన్ స్ట్రెసెస్, ఎంప్లాయ్మెంట్ స్ట్రెసెస్, ప్రొఫెషనల్ స్ట్రెస్, ఫైనాన్షియల్ కంటిన్యూస్ స్ట్రెస్ వల్ల కూడా కాన్స్టెంట్ చేంజెస్ జరుగుతున్నాయి. దానివల్ల కూడా ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం, బ్రెయిన్ ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటుంది. నిద్ర, ఇవన్నీ కూడా మోడర్న్ మెలడీస్ అనమాట. ముందు కాలం లేదు. సో యంగ్ స్ట్రోక్ ఎందుకు వస్తూ ఉందంటే ఇవన్నీ మారాయి కదా. సో ఫౌండేషన్ కొన్నాళ్ళ ముందే వేసేసారు, కానీ యంగ్స్టర్స్కి ఇవన్నీ మార్పులు జరిగి ఆర్టరీస్ బ్లాక్ అవుతున్నాయి, అందుకని స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇస్కెమిక్ స్ట్రోక్ ఎక్కువ వస్తూ ఉంది. బీపీ ఫ్లక్చువేట్ అయితే హిమరేజిక్ స్ట్రోక్స్ కూడా వస్తాయి. స్లీప్ యాప్నియా చాలా ఇంపార్టెంట్. దీంట్లో గొరకబెట్టి ఊపిరి ఆగుతుంది, ఆక్సిజన్ పడిపోతుంది చూడండి, అది దానివల్ల కూడా బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చి స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇది అందరూ దాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. మీరు గురక పెడతారా అంటే ఎక్కువ ఏం పెట్టను. చాలా మంది స్లీప్ స్టడీస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానిలో సివియర్ యాప్నియాస్ చాలా ఎపిసోడ్స్ వాళ్ళకి అసలు బ్రెయిన్కి ఆక్సిజన్ అందకుండా కూడా ఉంది. డాక్టర్ కన్సల్టేషన్ కూడా అయిపోయి ఉంటుంది, వాళ్ళకి థెరపీ ఏంటో కూడా తెలుసు, కానీ తీసుకోరు. ఎందుకంటే ఇబ్బందిగా ఉంది అని పెట్టుకోవడం. కానీ దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాగా. అవును, నేను ఈ మధ్యకాలంలో స్లీప్ యాప్నియా మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఎంత అవాంతరాలు వస్తుందో తెలుస్తుంది. నిద్ర అనేది ఇంపార్టెంట్. నిద్ర బాగా పోతున్నాను అనుకుంటారు గొరకబెట్టేవాళ్ళు. గొరకబెట్టి నిద్రపోతున్నారు అని అదొక పెద్ద భుజం తట్టుకొని చెప్తారనమాట. గొరక అనేది ప్రాబ్లం అని తెలియదు చాలా మందికి. గొరక పెడితే మంచి నిద్ర అనుకుంటారు ఇంకా. సో గొరక పెట్టడం అనేది ఎందుకు అవుతుంది? నాలుగు వెనకబడిపోయి వైబ్రేట్ అవుతుంది, అందుకని గొరక వస్తుంది ఆ సౌండ్. కానీ ఇంకా వెనక్కిపోతే ఊపిరి అవుతుంది, ఊపిరి అయిపోయి ఆక్సిజన్ పడిపోతుంది. రిపీటెడ్గా మెలకు రావడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. బీపీ కొందరికి కాన్స్టెంట్గా ఒక లెవెల్లో ఉంటుంది. సపోజ్ 140/90 కాన్స్టెంట్గా ఉంటుంది, కొందరికి 120/80 ఉంటుంది, మళ్ళీ 160/100 ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఎక్కువ. అది తెలీదు. అది కామనెస్ట్ రీజన్ గొరక, ఇది స్లీప్ యాప్నియా. అది కంట్రోల్ చేయట్లా, అదొక రీజన్ అనమాట. మళ్ళీ సెకండ్ రీజన్ మీరు అన్నారు, మధ్య మధ్యలో 140/90 ఉంటుంది, కానీ కాన్స్టెంట్గా అలాగే ఉంటుంది. డాక్టర్ నాది లాస్ట్ 5-10 years నుండి అదే నాకు నార్మల్, నాది అంతే ఉంటుంది, నేను వాడను. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే, సో కాన్స్టెంట్గా ఉండడమే కాకుండా ఏం జరుగుతుందని లోపల ఆర్టరీ బొమ్మ వేసి దాంట్లో ఏం జరుగుతుందో చూపిస్తే 140 వాళ్ళు జనరల్గా వింటారు అన్నమాట. సో ప్రతి వాళ్ళకి ఇప్పుడు మీరంటే ఆర్టిస్ట్, బొమ్మలు వేసి చూపిస్తారు. ఆర్టిస్టులు కాకపోతే డాక్టర్లు ఇప్పుడు డిజిటల్ ఆర్ట్ వచ్చేసింది కదా, ఆ పెన్సిల్ నొక్కితే చాలా వచ్చేస్తుంది ఆర్ట్ అక్కడ. సో ఇప్పుడు మనకు ప్రాబ్లమే లేదు ఆర్ట్కి. సో అదొకటి. స్లీప్ యాప్నియా వాళ్ళకి ఏం చెప్పాలంటే, ఎందుకు స్లీప్ యాప్నియాలో ప్రాబ్లం వస్తుంది? సిప్యాప్ పెడతారు కదా, పక్కకి తిరిగి పడుకున్నప్పుడు ఒత్తుకుంటుంది. వాళ్ళకి ఒకటే మాట చెప్తా, చెయ్యి కిందకు దిండు, కాలు కిందకు దిండు పెట్టుకుంటే మెత్తటి దిండు పెట్టుకుంటే ఒత్తుకోదు. అంత సింపుల్ మార్పు కోసం ఎందుకు జరుపుకుంటారని చెప్తా, దాంతో బెటర్ అయిపోతుంది. నేను 20s ఎలా ఉన్నానని జస్ట్ ఫ్యూ మినిట్స్ ముందు నేను ఆలోచిస్తుంటే, కొన్ని రోజులేమో చాలా హ్యాపీ పర్సన్, కొన్ని రోజులేమో చిరాకు, ఇరిటేషన్, పడుకున్న రోజులు బాగుంటాను, పడుకున్న రోజు బాగుండను, నెలలో ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదులాగా ఉండేదాన్ని. ఇప్పుడు క్లయింట్స్ని చూస్తుంటే చాలామంది విమెన్ కూడా కొన్నిసార్లు ఫోకస్ పోయి, కొన్నిసార్లు చిరాకు, కోపం. విమెన్స్ బ్రెయిన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మెన్స్ బ్రెయిన్. ఎందుకు? వై? ఈజ్ ఇట్ హార్మోన్స్? ఈజ్ ఇట్ మెటబాలిజం? ఏజ్ ఫ్యాక్టరా? వై విమెన్స్ బ్రెయిన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్స్ బ్రెయిన్? సో పాత రాతి యుగానికి వెళ్దాం, కంపల్సరీగా. సో ట్రెడిషనల్ రూల్ అనేది అప్పుడే ఉండేది, ఇప్పుడు ఇట్స్ ఆల్ చేంజ్డ్. సో పరంపరగా అప్పుడు ఎలా వచ్చేది? నేను మేల్ షావినిస్ట్ని కాదు, కానీ ఏం జరిగిందని చెప్తున్నా అంతే. సో రాతి యుగంలో ఎలా ఉండేదంటే, మగవాళ్ళు వెళ్ళి వేటాడేవాళ్ళు, వేటాడి ఆ వేటని తెచ్చి ఇంటికి వచ్చి భార్యకి ఇస్తే భార్య దాన్ని వండి పిల్లలకు భర్తకు పెట్టి కొంచెం నిలవబెట్టేవాళ్ళు. ఎందుకు నిలబెట్టాలి? ఒకరోజు వేట దొరకచ్చు, ఇంకో రోజు దొరకకపోవచ్చు. దొరకని రోజు ఏం చేస్తారు? సో ఆ నిలవ ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, పక్కింట్లో వీళ్ళకు వేట దొరికింది, ఆ రోజు పక్కింట్లో దొరకలా వాళ్ళకు వేట. వీళ్ళ దగ్గర ఫుడ్ ఉంది, వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు ఆ పక్కింటి మన నేబర్ వచ్చి, నేను అక్క నాకు ఇంట్లో ఫుడ్ లేదు, నాకు ఏమైనా ఇస్తావా అంటే, ఇప్పుడు ఈ భార్య ఏం చేస్తుంది? 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నాకెందుకు వాళ్ళు అని.
ఇవ్వకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున వీళ్ళకి వేట లేకపోతే వాళ్ళ దగ్గర అడిగే మొహం ఉండదు. కాబట్టి ఇవ్వాల్సిందే. ఓకే, ఇది భార్య. భర్త వేటకెళ్తాడు. వేటకెళ్ళి ఒక జంతువుని కొట్టి దొరికింది, ఇంటికి తీసుకెళ్ళాలి. పక్కన ఇంకొకరు ఉన్నాడు అనమాట. అతనికి వేట దొరకలా. అతను అడిగే మాట, వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటే ఏం చేయాలి, షేర్ చేయాలి, పంచుకోవాలి. ఇష్టం ఉండదు, ఎందుకంటే ఇంట్లో భార్య పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ పంచుకుంటే అక్కడ సరిపోతుంది లేదని తెలియదు. కాబట్టి ఇక్కడ పంచుకోడు అనమాట. మాట్లాడు పక్కన వాళ్ళతో, మాట్లాడకుండా చుప్ చాపుగా తన వేట తను చేసుకుని ఇంటికి వెళ్ళి భార్యకి ఇచ్చి భార్యతో మాట్లాడతాడు. అక్కడ అతను పాపము వేట దొరకల. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మగవాళ్ళు ఎలా ఉంటారు, ఆడవాళ్ళు ఎలా ఉంటారు? ఎందుకంటే ట్రెడిషనల్గా అప్పటిది నేను చెప్పేది, మాట్లాడితే పక్కన వాళ్ళతో వేట పంచుకోవాలి కాబట్టి మాట్లాడకుండా ఉంటే హ్యాపీ. మగవాళ్ళు అలా ట్రెడిషనల్గా సైలెంట్ అయిపోయారు. అంటే సోషల్గా ఇఫ్ యు సీ ట్రెడిషనల్గా ఏమవుతుందంటే సోషల్ గానీ మగవాళ్ళు అలా ఇన్హెరెంట్ గా సప్రెస్ అయిపోయారు, కానీ ఆడవాళ్ళు చేసింది కాదు. మనం ఇలా అవడానికి అది ఎవరిని అడుగుతారో వాళ్ళని బట్టి ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తారు. సో కానీ మగవాళ్ళు జనరల్గా సోషల్గా కొంచెం బ్యాక్వర్డ్. జనరల్గా అందరూ కాదు, ఆడవాళ్ళు ట్రెడిషనల్గా మోర్ సోషల్, బికాస్ ఇట్ మేడ్ సెన్స్ ఆ కాలంలో టు బి సోషల్. దానివల్లనే ఆలోచించి సోషల్గా ఉండరు. అలవాటు అయిపోయిన తర్వాత అవసరం లేకపోయినా సోషల్గా ఉంటారు. మగవాళ్ళు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అలా ఉంటారనమాట. సో రాను రాను పరిస్థితులు మారాయి. ఇప్పుడు సోషల్గా ఉండకపోతే మగవాళ్ళు కూడా కష్టమే. కాబట్టి నెట్వర్కింగ్, ఇంటరాక్షన్స్ అది అవసరం కాబట్టి మారుతున్నారు స్లోగా. బట్ ఎందుకు డిఫరెంట్గా ఉంటారని ఆలోచిస్తే అదొకటి. రెండోది హార్మోన్స్. మీరు అనుకున్నట్టు హార్మోన్స్ ఉంటాయి. హార్మోన్స్ కూడా మన బ్రెయిన్ని ఒకలాగా చేస్తాయి. బ్రెయిన్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. అమిగ్డలా ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది ఆడవాళ్ళలో. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మగవాళ్ళలో ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ ఆడవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది, మగవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది. కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆడవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది, మగవాళ్ళలో డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు ఆడవాళ్ళు, ఎందుకంటే అమిగ్డలా స్ట్రక్చర్ కానీ అమిగ్డలా థిక్నెస్ కానీ అమిగ్డలా యాక్టివిటీ కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మగవాళ్ళు ట్రెడిషనల్గా డెసిషన్ మేకర్స్. వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలంటే ఎమోషన్స్ యాక్టివ్గా ఉంటే తీసుకోలేరు. కాబట్టి ఎమోషన్స్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఎక్కువ డెవలప్ అవుతుంది వాళ్ళలో. అంటే విమెన్ లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ తక్కువ డెవలప్ అయిందంటారా? కాదు, అప్పటి వరకు కాలేదు. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు చూడలే అందరూ ఈక్వల్గానే ఉన్నారు. ఎందుకు? కొన్ని తరాలుగా ఆడవాళ్ళు చేసే పని అనేది ఎలా ఏ పని చేస్తారు, డిఫరెంట్ వర్క్స్ ఎలా చేస్తారు అని మారి డెవలప్ చేసుకుంటున్నారు అనమాట. అది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల ముందు బ్రెయిన్ చూస్తే తేడాలు బాగా ఉండొచ్చు. ఇప్పుడు అంత తేడా ఉండకపోవచ్చు. తరాలతో పాటు పనితో పాటు మనం ఎట్లా వాడతాం బ్రెయిన్ని, దాంట్లో ఏ మార్పులు జరుగుతాయి, స్ట్రక్చర్ థిక్నెస్ ఎలా ఉంటుంది, కెమికల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ స్టాండర్డ్. 1000 సంవత్సరాల ముందు బ్రెయిన్కి ఇప్పటికీ సంబంధం ఉండదు. అంటే డిఫరెన్సెస్ అనమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకి. అదొకటి. అండ్ డెఫినెట్గా హార్మోన్స్ ప్లే రోల్, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు ఆడవాళ్ళ డెసిషన్ మేకింగ్ ఇట్ మే బి బెటర్ దెన్ సమ్ ఆఫ్ ద మెన్ ఇన్ దేర్ ఆఫీస్ అనమాట. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఓవర్ జనరేషన్స్. సో ఆ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. మూడీగా ఎమోషనల్గా ఉంటారు. ఇప్పుడు అవన్నీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కానీ దిస్ ఇస్ నాట్ జనరలైజ్డ్. అందరూ ఒకలాగా ఉండరు. కొందరు ఇలా ఉంటారు, కొందరు అలా ఉంటారు. సో ఆ మూడీగా ఎమోషనల్గా ఉండడం, రియాక్ట్ అవ్వడం, వెంటనే టేకింగ్ ఇట్ టు హార్ట్ అంటారు కదా, హర్ట్ అవ్వడం లేకపోతే రియాక్ట్ అవ్వడం, ఇట్ మే బి డిఫరెంట్. హర్ట్ ఇంతకుముందు మా వాళ్ళు అడుగుతున్నారు, హర్ట్ అవుతే నొప్పి గుండెకా బ్రెయిన్కా? ఫీలింగ్స్ ఎక్కడ మొదలవుతాయి, గుండెలోనా బ్రెయిన్లోనా? సో లవ్ సింబల్ ఏంటో తెలుసా మీకు? ఏంటి? ఇది కాదా? అదే ఏంటది? హార్ట్. హార్ట్ ఎందుకు తెలుసా? సో తెలియక పెట్టారు. నాకు కోపం వస్తూ ఉంటుంది కూడా. హార్ట్ కాదే ఎమోషన్స్కి లవ్కి సింబల్. బ్రెయిన్ ఉండాలి, గీస్తే బాగుండదు కాబట్టి హార్ట్ కంటిన్యూ చేశారు. తెలిసిన తర్వాత మీరు చెప్పారు కదా ఇప్పుడు అమిగ్డలాలో లైట్ వెలుగుతుందని. సో ఇప్పటి నుండి ఎవరన్నా ఐ లవ్ యూ ఇట్లా లవ్ ప్రపోజల్ అలా పెడితే హార్ట్ బొమ్మలు కాకుండా అమిగ్డలా లైట్ పెట్టాలా? అమిగ్డలా షేప్ అంత బాగుండదు. అది యాక్చువల్లీ షేప్ బాగుంది. షేప్ బాగుండదు.
సో షేప్ ప్రకారం ఇప్పుడు కావాలి కదా, విజువల్ లుక్స్ కావాలి కదా, సో హార్టే పెడతారు. ఎందుకు పెట్టేవాళ్ళంటే ఎవరన్నా ఐ లవ్ యూ చెప్పినప్పుడు గుండె టకటక టకటక కొట్టుకుంటుంది. సో ఓహో ఇక్కడి నుంచి వస్తా ఉందేమో లవ్ అనుకునేవాళ్ళు. రెస్పాన్స్ సిస్టమ్ ఎక్కడ మొదలైందని పట్టించుకోరు, ఏం జరుగుతుందని పట్టించుకుంటారు. ఎవరికి రూట్ కాజ్ తో సంబంధం లేదు, ఎక్కడ ఎఫెక్ట్ వస్తే అక్కడే ప్రాబ్లం ఉన్నట్టు పని అయిపోతుంది. ఎందుకంటే బుర్ర పెట్టడం, ఆలోచించడం. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే బుర్ర రోల్ ఎంత ఉందో తెలుస్తున్నప్పుడు. ఎందుకంటే హార్ట్ కొట్టుకుంటుంది కాబట్టి హార్టే ఎమోషన్స్ కి సీట్ అనుకుంటారు. కాదే బ్రెయిన్. ఎందుకంటే ఫస్ట్ చూస్తారు, చూస్తూనే అమిగ్డలా లైట్ వెలుగుతుంది, బాగా 1000 వాట్ల బల్బు లాగా వెలిగిపోతుంది అనమాట. వెలిగిపోయి అక్కడి నుంచి సిగ్నల్స్ వెళ్తాయి. సిగ్నల్స్ వెళ్ళి హార్ట్ సెంటర్కి వెళ్తాయి, సెంటర్కి వెళ్ళి స్టిమ్యులేట్ చేస్తాయి. అప్పుడు హార్ట్ కొట్టుకుంటుంది. ఎందుకు ఏదో చేయాలి కదా, మనకు ఎవరైనా ఇష్టంగా ఉంటే వెళ్ళి మాట్లాడాలంటే ఎంత ధైర్యం కావాలి? ధైర్యం కావాలంటే అటెన్షన్లో ఉండాలి. అటెన్షన్లో ఉండాలంటే గుండె వేగంగా కొట్టుకోవాలి, బ్లడ్ ఫ్లో పెరగాలి. అందుకని ఆ కాన్సిక్వెన్సెస్ అంతా జరుగుతాయి అనమాట. గుండె కొట్టుంటుంది కాబట్టి లవ్ సింబల్ పెట్టేసి లవ్ చేసేది, అది హార్ట్ అని చేసేసారు. దానికి సింబల్ ని బ్రెయిన్ పెట్టాలి. నెక్స్ట్ టైం నుంచి బ్రెయిన్ సింబల్ పెట్టాలి. మరి ఎమోషన్స్ అన్ని మెదడులో మొదలవుతాయి, మరి డెసిషన్స్ ఎలా తీసుకుంటాము? ఫీల్ మై లవ్ అంటారు, సరే అది అయిపోయింది, ఇప్పుడు ఫీల్ యువర్ బ్రెయిన్, అది పక్కన పెడితే డెసిషన్స్ యూ కెన్ ఫీల్ యువర్ లవ్ విత్ ద బ్రెయిన్, దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు, నాట్ విత్ ద హార్ట్. యా సేమ్. సో ఇప్పుడు డెసిషన్స్ మరి స్లీప్ ఓవర్ ఇట్ అంటాము, గట్ ఫీలింగ్ అంటాము. అంటే రెండైతే పక్క వెయిట్ చేసి తీసుకున్నప్పుడు బెటర్ డెసిషన్ తీసుకుంటాము అని, అంటే తొందరపాటులో కాకుండా. అలాగే నీకు గట్ కామ్గా ఉంటే నువ్వు మంచి డెసిషన్ తీసుకుంటావని, ఈ రెండు కూడా. కానీ డెసిషన్ ఎక్కువ సినిమాల్లో చూస్తుంటాము, నీ హార్ట్ ఏం చెప్తే అదే విను అని. యాక్చువల్లీ డెసిషన్ ఎక్కడి నుండి మొదలవుతుంది మరి? అది బ్రెయినా హార్టా? I have 3 words. Brain. Okay. సో ఎందుకు అంటే గట్టు పాపం ఆలోచించదు. గట్లో నర్వస్ సిస్టమ్ ఉంది కానీ బ్రెయిన్ లేదు. సో గట్ రియాక్ట్స్ టు వాట్ యు డు. బట్ ఇట్స్ టూ వే నో. బ్రెయిన్ ఎలా ఉంటే గట్ ఎలా ఉంటది, గట్ ఎలా ఉంటే బ్రెయిన్ ఎలా ఉంటది. గట్ ఎలా ఉంటే బ్రెయిన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ అలా కాదు. గట్ మనం తినేది, దానివల్ల జరిగే ప్రాసెసెస్, దానివల్ల బ్రెయిన్ డెవలప్ అవుతుంది కాబట్టి అలా అంటాం. కానీ ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు గట్ హ్యాస్ నో రోల్. గట్ లైక్ ద హార్ట్, గట్ కూడా రియాక్ట్ అవుతుంది సిచ్యువేషన్ కి. ఇట్ డజంట్ లీడ్ us టు టేక్ డెసిషన్స్, ఇట్ రియాక్ట్స్ టు ద డెసిషన్. హార్ట్ ఎలా కొట్టుకుంటుందో గట్ కూడా కదులుతుంది, లేకపోతే అసిడిటీ వస్తుంది. కాబట్టి గట్ ఫీలింగ్ అంటాం. దేర్ ఇస్ నో గట్ ఫీలింగ్. ఫీలింగ్ ఇస్ ఓన్లీ హియర్. గట్ ఈస్ రియాక్టింగ్, అంతేగాని ఫీలింగ్ ఏం లేదు అక్కడ. సో అందుకని గట్ డెసిషన్ అంటారు కదా, సో అలాంటిది ఏం లేదు. గట్ ఫీలింగ్ అంటాం, లేదు. మనకి ఏం చేయాలంటే డెసిషన్ తీసుకునేటప్పుడు మన ఎక్స్పీరియన్స్, మన అనుభవాన్ని బట్టి మనం ఒకటి తీసుకుంటాము, వెంటనే తీసుకుంటాం అనుకుంటాం. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మన ఆలోచనలు, మనం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఆ టైంకి సడన్గా బయటకు వస్తాయి. దాన్ని గట్ డెసిషన్ అంటాం. కాదది బ్రెయిన్ డెసిషనే, కానీ డిఫరెంట్ వేలో. రిఫ్లెక్షన్ అంతే అంతే. కరెక్ట్. నైస్. ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఒకళ్ళేమో ఫుల్ పొద్దున్న లేచినప్పటి నుండి 4 hours కంటిన్యూగా పనిచేసేసి మధ్యాహ్నం అయ్యేసరికి అలసిపోయి ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా నిద్రపోవాలి అనే స్టేజ్కి ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంకొకళ్ళు ఉంటారు చాలా స్మార్ట్, ఒక 60 to 90 minutes వర్క్ చేస్తారు, కొంచెం బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ షార్ప్గా పనిచేస్తారు, మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు. ఇలా అలసిపోయి మధ్యాహ్నం కల్లా ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటారు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటి? ఎందుకు ఫస్ట్ ఆవిడ అంత తొందరగా అలసిపోతున్నారు, సెకండ్ పర్సన్ ఎందుకు త్రూ అవుట్ ద డే ఇలా బ్రేక్స్ తీసుకుంటూ యాక్టివ్గా ఎందుకు ఉంటున్నారు? డిఫరెన్స్ ఏంటి? సో మనకు బ్రెయిన్, మన బాడీలో కానీ బ్రెయిన్లో కానీ ఒక గడియారం ఉంటుంది, క్లాక్. ఆ క్లాక్ 24 గంటల్లో మారుతూ ఉంటుంది. మన బాడీలో జరిగేది కానీ మన బ్రెయిన్లో జరిగేది కానీ మారుతూ ఉంటుంది. బ్రెయిన్లో మాత్రం సర్కేడియన్ రిథమ్, సర్కా అంటే చుట్టూ, డియన్ అంటే రోజు, రోజు చుట్టూ తిరిగే గడియారం మన బ్రెయిన్లో ఉంటుంది, సర్కేడియన్. సో ఈ సర్కేడియన్ రిథంలో రాత్రుల్లో జరిగే మార్పులు వేరే, పగలు జరిగే మార్పులు వేరే, రాత్రి 3 జరిగే మార్పులు వేరే, మధ్యాహ్నం 4 జరిగే మార్పులు వేరే, అవన్నీ కూడా సర్కేడియన్ రిథంలో వస్తాయన్నమాట. వాటి వల్ల మనం చాలా డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అది కాకుండా
దీంట్లో అల్ట్రేడియం రిథమ్ అని ఉంటుంది. అది చెప్తా ఏంటో. నిద్రలో కూడా మనకు ఎవరినన్నా పక్కన నిద్రపోతున్న వాళ్ళు గమనిస్తే కళ్ళు కదులుతూ ఉంటాయి. అరే వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నా నిద్రపోవట్లేదు అనుకుంటాం. పాపం పూర్తిగా డీప్ స్లీప్లో ఉంటారు వాళ్ళు. కానీ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని జరుగుతూ ఉంటుంది. REM అంటాం, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోతారు, మళ్ళీ కళ్ళు కదిలిస్తారు. ఒక సెగ్మెంట్స్ లాగా వస్తూ ఉంటుంది అది. ఇవి టిపికల్గా 90 మినిట్ సెగ్మెంట్స్లో ఉంటాయి నిద్ర. సో దట్స్ ఎ విజిబుల్ ఎవిడెన్స్, ఒక ఆధారం ఇది జరుగుతూ ఉంది అని చెప్పడానికి. ఈ రిథమ్స్ అల్ట్రేడియన్ రిథమ్స్. ఏంటి అల్ట్రేడియన్ రిథమ్స్? అల్ట్రా డియన్, విద్ ఇన్ ద డే. సో 90 మినిట్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని. అండ్ 90 మినిట్స్లో మనకు ఏమైనా చేయాలనుకుంటే పీక్గా చేయొచ్చు. అంటే సపోజ్ పొద్దున్న లేస్తాము, మనకి ఏదైనా పని చేయాలంటే 90 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు, 6 గంటలు కంటిన్యూస్గా చేయొచ్చు. ఎవరైతే 90 మినిట్స్లో చేస్తారో పూర్తి అటెన్షన్తో బాగా అచీవ్ చేస్తారు. దాని తర్వాత రెస్ట్ తీసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ చేయొచ్చు. అట్లా ఆ 90 మినిట్ సెగ్మెంట్స్లో డివైడ్ చేస్తే మనం చేయాలనుకుంది బాగా చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి దాని తర్వాత రెస్ట్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ చేయొచ్చు. అలా కాకుండా కంటిన్యూస్గా 6 గంటలు చేస్తే ఏమవుతుందంటే ఎగ్జాస్ట్ అవుతారు, ఆ పని పూర్తిగా కాదు, మోటివేషన్ ఉండదు, మళ్ళీ తర్వాత చేయాలంటే కూడా విసుగొస్తుంది. ఇవన్నీ జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు ఈ అల్ట్రేడియన్ రిథమ్స్లో ఫస్ట్ పని చేయడం మొదలుపెట్టినప్పుడు డోపమిన్ కానీ, నారెడ్రినలిన్ కానీ, అసిటైల్కోలిన్ కానీ యాక్టివ్గా ఉంటాయి. డోపమిన్ ఏం చేస్తుంది? మన రివార్డ్ సెంటర్ని మోటివేట్ చేస్తుంది. నారెడ్రినలిన్ ఏం చేస్తుంది? మన యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్ని సిగ్నల్స్ పంపిస్తుంది బ్రెయిన్కి, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కి. అక్కడ అసిటైల్కోలిన్ పనిచేసేట్టు చేస్తుంది. ఈ 3 కెమికల్స్ కానీ, ఈ 3 ఏరియాస్ కానీ కోఆర్డినేటెడ్గా బాగా పీక్గా పనిచేస్తాయి. అయిపోతాయి, ఎగ్జాస్ట్, కెమికల్స్ తగ్గిపోతాయి, వాటి యాక్టివిటీ కూడా డల్ అయిపోతుంది. దాని తర్వాత మనం రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకున్నప్పుడు అడినోసిన్ బిల్డప్ అవుతుంది. మన బ్రెయిన్ రెస్టింగ్ స్టేట్లో క్లీనింగ్ అప్కి కావాలి. ఈ క్లీనప్ చేయకుండా, అడినోసిన్ బిల్డప్ కాకుండా మనం కంటిన్యూ చేస్తే పని కన్ఫ్యూజన్ వస్తుంది బ్రెయిన్కి. ఏంటిది? దిస్ ఈజ్ మై రెస్ట్ టైం, వాట్స్ హ్యాపెనింగ్? ఎవరైనా మిమ్మల్ని మధ్యలో నిద్ర లేపితే ఏమవుతుంది? అరే నా రెస్ట్ టైం, నన్ను ఎందుకు లేపుతావు బాబు, నీ విసుగ్గా ఉండదు? ఇమాజిన్ నాట్ హ్యావింగ్ స్లీప్ ఫర్ 10 days అట్ ఎ స్ట్రెచ్. దట్స్ వాట్ ద బ్రెయిన్ నీడ్స్ ఆల్సో. పనిచేసేటప్పుడు కూడా ఆ రెస్ట్ లేకపోతే యువర్ బ్రెయిన్ గెట్స్ కన్ఫ్యూజ్డ్. కన్ఫ్యూజన్ వచ్చి కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. కార్టిజాల్ ఓవర్ డ్రైవ్లో ఉంటుంది ఎవరైతే కంటిన్యూస్గా పనిచేస్తారో. సో ఆ కార్టిజాల్ ఓవర్ డ్రైవ్ ఉండి అడినోసిన్ బిల్డప్ కాకుండా కాన్స్టెంట్గా ఉంటే సినాప్సెస్ కూడా కొత్త కనెక్షన్స్ ఫామ్ కావు. కొత్త కనెక్షన్స్ ఫామ్ కాకపోతే మెమరీ ఉండదు. ఎవరైతే కంటిన్యూస్గా పనిచేస్తారో ఎంజాయ్ చేయరు, మోటివేషన్ ఉండదు, స్ట్రెస్ ఉంటుంది, గుర్తుండదు, పువర్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. దీన్ని అల్ట్రేడియం రిథమ్స్ అంటాం. అది మార్నింగ్ డిఫరెంట్గా ఉంటుంది, మధ్యాహ్నం డిఫరెంట్గా ఉంటుంది, రాత్రి డిఫరెంట్గా ఉంటుంది. సో ఏది పని చేసినా ఒక 90 మినిట్స్ చేస్తే బాగా చేయొచ్చు, అది మార్నింగ్ చేస్తే ఇంకా బాగా చేయొచ్చు. ఎందుకు? మనం కెమికల్స్ గురించి మాట్లాడాం. ఆ కెమికల్స్లో కూడా పొద్దునికి సాయంత్రం తేడా ఉంటుంది. పొద్దున డోపమిన్ కానీ, నారెడ్రినలిన్ కానీ పీక్లో ఉంటాయి. అప్పుడు చేస్తే బెస్ట్ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. ఎస్పెషలీ నిద్రలేస్తాం, మంచి నిద్ర తర్వాత మంచి కాఫీ తాగుతాం, బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్ అండ్ వితౌట్ షుగర్ తాగి వేయనొకల బలం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏదైతే బాగా అచీవ్ చేయాలనుకుంటామో, మన మైండ్లో ఏదైతే పెద్ద టాస్క్ ఉంటుందో అది ఆ టైంలో చేస్తాం. మధ్యాహ్నం కూడా ఒక పీక్ వస్తుంది, అప్పుడు నెక్స్ట్ బెస్ట్ యాక్టివిటీ చేయొచ్చు. మధ్యలో ఎప్పుడైతే రిలాక్సేషన్ ఫేజ్ ఉంటుందో అప్పుడు మనం రొటీన్ యాక్టివిటీస్, పెద్ద యూస్ లేనివి అప్పుడు చేసేసేయచ్చు. ఏదో వినాలి, లేకపోతే ఏదైనా రాసుకోవాలి వితౌట్ యాక్చువల్లీ పుట్టింగ్ యువర్ బ్రెయిన్, అప్పుడు అవి చేసేసేయచ్చు అనమాట. అల్ట్రేడియన్ రిథమ్స్కి రెస్పెక్ట్ ఇస్తే మన పనులు బాగవుతాయి. నెక్స్ట్ చేయాలన్న ఓపిక, ఒక ప్రోత్సాహం, ఇవన్నీ ఉంటాయి. అదే కాకుండా కంటిన్యూస్ చేస్తూ ఉంటే డిఫ్లెట్ అయిపోతాం, అసలు అన్నీ పోతాయి. ఓకే, టు సమ్మరైజ్, ఇదంతా సమ్మరైజ్ చేయాలి అంటే ఎవరన్నా హై పర్ఫార్మెన్స్, హై ప్రొడక్టివిటీ, అవుట్కమ్స్ బాగుండాలి, ఇవాళ నేను చేసే పనికి కరెక్ట్ రిజల్ట్ ఉండాలి అంటే వి షుడ్ థింక్ స్మార్ట్. సో వేకింగ్ అప్ ఎర్లీ చాలా ఇంపార్టెంట్ టాస్క్, ఎక్కువ హై ఫోకస్డ్ ఉన్న టాస్క్ మార్నింగ్ ఫస్ట్ ఫినిష్ చేసుకోవాలి అండ్ షార్ట్ ఇంటర్వెల్స్ పెట్టుకోవాలి, లైక్ 90 minutes, అండ్ టేక్ బ్రేక్స్ 15-20 minutes బ్రేక్ ఇన్ బిట్వీన్. ఓకే, 15-20 minutes బ్రేక్ లేని వాళ్ళు ఏం చేయాలి? లేని వాళ్ళు కళ్ళు మూసుకొని స్లో బ్రీదింగ్ చేయాలి. ఓకే, ఆ 15-20 minutes ఏం చేయొచ్చు? సపోజ్ వీఆర్ ప్రివిలేజ్డ్, మనకు ఆ టైం ఉంది మన చేతిలో. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే 15 minutes లో స్లో బ్రీదింగ్, స్ట్రెచింగ్,
మ్యూజిక్ లిజనింగ్, టాకింగ్ టు ఫ్రెండ్స్, ఇవి 4 చేయొచ్చు. లేదు టైం, ఏ పనిలో అయినా టైం లేదు అంటే నేను నమ్మను. 2 నిమిషాలు ఉంటాయి, ఆ 2 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటే సరిపోతుంది. నెమ్మదిగా శ్వాస అంటే ఎలా పీల్చుకోవాలంటే 4 సెకండ్లు లోపలికి, 6 సెకండ్లు బయటికి. ఎందుకు నేను 6 సెకండ్లు ఎందుకు అంటున్నాను, 4 సెకండ్లు మన ఇన్హలేషన్లే? ఎందుకంటే ఎగ్జలేషన్, గాలి ఎప్పుడైతే బయటకు వదులుతామో ఎక్కువ టైం ఉంటే మనకు వేగల్ సిస్టమ్ స్టిమ్యులేట్ అయ్యి మనకు వాసోడైలేటేషన్ అంటే బ్లడ్ వెసల్స్ డైలేట్ అయ్యి కామ్ అవుతాం, పారాసింపథెటిక్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతుంది, రిలాక్స్ అవుతాం. రెస్ట్ అండ్ డైజెస్ట్ అంటాం అనమాట దాన్ని. సో ఆ రిలాక్సేషన్ కావాలి మనకు, ఎందుకంటే ఇట్ ప్రిపేర్స్ యూ ఫర్ ది నెక్స్ట్ యాక్టివిటీ. స్లో బ్రీదింగ్ చాలు ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్ క్విక్లీ. సో దాంట్లో కూడా హ్యాక్స్ ఉంటాయి. స్లో బ్రీదింగ్లో 4 seconds ఇన్, 6 seconds అవుట్, ఒక 2 నిమిషాలు చేస్తే చాలు. సో ఇఫ్ యూ వాంట్ టు రిలాక్స్ ఈవెన్ మోర్, ఒకసారి బ్రీదింగ్ తీసుకుని ఇంకొక షార్ప్ ఇన్హలేషన్ చేసి మళ్ళీ నెమ్మదిగా వదిలితే డబుల్ ద టైం, విదిన్ ఫ్యూ మినిట్స్ యూ రిలాక్స్. అది చాలు. ఇవి అంటే టైం లేని వాళ్ళు చేసేది, కరెక్ట్, టైం లేని వాళ్ళు చేయగలిగింది అనమాట. అది చేయొచ్చు. జస్ట్ ఒక నిమిషం పాటు మంచి ఫేవరెట్ సాంగ్ విన్నా కానీ సరిపోతుంది. సో ఇవి ఇంతకంటే మనం టైం లేదు అంటే ఆల్ ద బెస్ట్. ఓకే, నైస్. కొత్తగా ఏదైనా చేయాలంటే టైం లేదు, మోటివేషన్ లేదు, ఇలా 2 విషయాలు చెప్పే వాళ్ళకి కొత్తగా ఏమైనా చేయాలంటే వాళ్ళకి ఫ్యూ టిప్స్ చెప్పండి. మనకు అన్నీ ఉంటాయి, చాలా మంది ఉన్నారు, కానీ మనకు కొత్తగా చేయాలన్న ఉత్సాహం లేదు. ఏం చేయాలంటే కొత్తగా ఏం చేయాలి అనేది ముందే డిసైడ్ చేసుకుని దానికి చిన్న స్టెప్స్ వేసి దాన్ని అచీవ్ చేసేసి మనకు అచీవ్ చేసిన తర్వాత ఆ రివార్డ్ని మనం డిలేడ్గా తీసుకోవాలి. అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కాకుండా కొంచెం తర్వాత తీసుకుంటే అప్పుడు కొత్త చేయడానికి పనికి వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ మూవీస్ చూస్తుంటారు కదా, పవన్ కళ్యాణ్ ఏదో ఒక డైలాగ్ చెప్తాడు, సిగరెట్ ఆపేయడం కాదు పక్కన ఉంచుకొని ఆపేయడం అని. సో రెసిస్టింగ్ డిజైర్ అంటే సిగరెట్ పక్కన ఉంచుకొని ఆపేయడం అంటే డిలేడ్ గ్రాటిఫికేషన్. నిజంగా స్మోకింగ్ నుంచి డీఎడిక్షన్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్ ని తప్పించుకోవాలి, ఆపేయాలి అంటే అది పక్కన పెట్టుకొని ఎలా ఆపడం? అంటే ఇది సినిమాటిక్, కరెక్ట్. అది చెప్పినంత ఏమవుతుందంటే ఏదైనా మనకు టెంప్టేషన్ పక్కన ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా తట్టుకోవాలి అనేది కొంచెం కష్టం. ఆల్రెడీ మనం డోపమిన్ ఓవర్ డ్రైవ్ లో ఉంటే చాలా కష్టం. ఎందుకంటే నేను చెప్పాను కదా, గోల్ ఓరియంటెడ్ గా స్ట్రైటమ్ లో ముందు భాగం చూస్తే ఆటోమేటిక్ గా వెనుక భాగం అవుతుంది. రిపీటెడ్ గా మనం గోల్ ఓరియంటెడ్ టాస్క్స్ ని ఆలోచించకుండా ప్లాన్ చేయకుండా చేస్తే వెనక్కి వెళ్ళిపోయి ఆటోమేటిక్ అయిపోతుంది. సో సిగరెట్ తీసుకుంటే కాలుస్తాం, ఆ ప్లెజర్ కూడా ఉండకపోవచ్చు, ఆటోమేటిక్ అయిపోతుంది. గుర్తుపట్టాలి దీన్ని. గుర్తుపట్టి ఏం చేస్తున్నాం అని ఎవరో ఒకరు ఉండాలి చెప్పడానికి, హెల్ప్ తీసుకోవాలి. ఎవరు లేరు అక్కడ, ఫుల్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది, ఒక మంచి చాక్లెట్ బార్ ఉంది, లేదంటే స్మోకింగ్ సిగరెట్ ఉంది. ఇవన్నీ బాగా ఇష్టం ఉండే ఒక వ్యక్తి ఉన్నారు. అది ఇప్పుడు ఆ డిజైర్ని ఆపుకోవాలి ఎలా? కష్టం, కానీ పాసిబుల్. కష్టం, పాసిబులే. ఏంటంటే ఇంతకుముందు అనుకున్నట్లు అర్థం కావాలి. ఎందుకు చాలా మందికి తెలియదు ఈ విషయం, అసలు బ్రెయిన్లో ఇంత సిస్టమ్ ఉందని తెలియదు. ఇది గుడ్డు ముందా పిల్ల ముందా అనేది మనకు ఆ డైలమా. మనకు ఈ డోపమైన్ సిస్టమ్ కానీ ఈ బ్రెయిన్ సర్క్యూటరీ కానీ తెలియకపోతే బానిసలైపోతాం. అందుకే హెల్ప్ అని చెప్పేది. ఆ హెల్ప్ లేకపోతే ఇదిగో ఈ పాడ్కాస్ట్ విని కనీసం డోపమైన్ సిస్టమ్ ఉందని తెలుసుకొని ఎలా దాన్ని మార్చచ్చు అని అలవాటు చేసుకుంటే వీ కెన్ చేంజ్ దాట్. ఎలా అంటే ఓకే, మనకు ఎందుకు ఇష్టపడుతున్నావు దాన్ని, ఆ డోపమైన్ సర్చ్ వస్తూ ఉంది అంటే బాగా పీక్ వెళ్ళిపోయింది. ఓకే, నాకు ఇది అర్థమైంది, దాన్ని ఎలా తగ్గించాలి. సో సిగరెట్ని ఎవరిని కాదు, సిగరెట్ అనేది ప్రమాదం. సిగరెట్ కాలిస్తే క్యాన్సర్ కాకుండా వేరే రకరకాల జబ్బులు వస్తాయి, హార్ట్ అటాక్లు, బ్రెయిన్ అటాక్లు. కానీ అది ఎంతవరకు అంటే తీసేయాలి అనేది వాళ్ళ డెసిషనే. సో సపోజ్ ఒక స్వీట్ ఉంది, ఆ స్వీట్ వద్దు అనుకుంటాం, పక్కనుంది. ఇప్పుడు వెయిట్ చేసి తినడం ఒకటి, ఆ తినాలంటే తినే ముందు నేను ఒక రౌండ్ పరిగెత్తి వస్తాను, దాని తర్వాత తింటాను అనుకుంటాను. అంటే ఒక కష్టమైన పనిని చేయడం బిఫోర్ యూ డూ దట్, అప్పుడు నీ బ్రెయిన్కి అర్థం అవుతుంది, ఓహో ఇది చేసే ముందు చేయాలని. ఆ పరిగెత్తుంటే ఒకరోజు సడన్ గా మార్పు వచ్చేసి, ఇదే ఆ స్వీట్ తినడం కంటే ఇదే బాగుంది, నాకు ఇదే బాగుంది అనిపించి వాళ్ళు పరిగెత్తారు. చాలా మంది ఇంతకుముందు అన్నారు కదా,
కొందరు సడన్ గా మారిపోతారని, సడన్ గా మారరు. ఇవన్నీ చేసి చేసి ఒక రోజు రియలైజ్ అవుతారు అంతే, ఓహో ఇది బాగుంది అని. ఏదైనా చేసే ముందు, రివార్డ్కి ముందు మనం ఒక కష్టమైన పని పెట్టుకుంటే, ఆ చేసిన తర్వాత మనం రివార్డ్ తీసుకుంటే డిలేడ్ గ్రాటిఫికేషన్ తో అప్పుడు బ్రెయిన్ సర్క్యూట్స్ మారుతాయి. అప్పుడు మనం ఆ హ్యాబిట్ నుంచి బయటపడతాం. సో బేసికలీ హ్యాబిట్ స్టాకింగ్. ఏదన్నా మంచి మార్పు రావాలి, మంచి హ్యాబిట్ అలవాటు చేసుకోవాలంటే ఆ బ్యాడ్ హ్యాబిట్ తో దీన్ని జాయిన్ చేయాలి. స్లోగా గుడ్ ఆ మంచి హ్యాబిట్స్ ని డెవలప్ చేస్తూ ఆ చెడు అలవాట్లు వదిలేస్తాం. దానికదే పోతుంది. ఐ థింక్ 6-7 months అయింది సార్. ఏదో ఒకటి చేసి జనాల్లో మంచి హ్యాబిట్స్ డెవలప్ చేయాలి, హెల్త్ మీద కనీసం అవగాహన రావాలి, బేసిక్ ఫౌండేషన్స్ వాళ్ళ ఇంట్లో ఉండే కరెక్ట్ చేసుకోవాలి. మంచి రెస్పాన్స్ ఉంది, కొంతమంది ఫాలో అవుతున్నారు, కొంతమందికి చెప్పింది అంతా ఫాలో అవుతారు, కొంతమందికి తక్కువగా ఫాలో అవుతారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంతైనా సమ్ చేంజ్ ఇస్ బెటర్ దెన్ నో చేంజ్. సో ప్రివెంటివ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ కోసం లాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి ఫోకస్డ్గా ఎవ్రీ వీక్ కాంప్లెక్స్ టాపిక్స్ని ఈజీగా సింప్లిఫై చేస్తూ వీఆర్ ట్రయింగ్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. కానీ ఇప్పుడు నా గోల్ ఏంటి అంటే, ఇవాళ మీరు న్యూరాలజిస్ట్, యూ హ్యావ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు ఎంతోమంది క్లయింట్స్ని, పేషెంట్స్ని, ఫ్యామిలీస్ని చూసుంటారు. సో ఇలా మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్న డాక్టర్స్ని ఇన్వైట్ చేసి మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ కాన్వర్జేషన్స్కి యాడ్ చేసి ఇంకా ప్రివెంటివ్ హెల్తే కాకుండా ఎలా వాళ్ళు ఇంకా చేంజెస్ చేసుకోవాలి, నాట్ జస్ట్ ఇండివిజువల్లీ, ఎంటైర్ ఫ్యామిలీ హౌ కెన్ ఇట్ బికమ్ హెల్దీ అనేది we are trying to make this change happen, and you are our first guest. I'm so happy, thankful. Thank you. And I can't wait to do part 2. Yes. I'm all for it. And all the best. Thank you. So slowగా చూస్తున్నాము, people are becoming serious. People are trying to make small changes. చిన్న మార్పులు చాలు. ఒక చిన్న మార్పు వాళ్ళ డేలో కానీ, వాళ్ళ స్లీప్లో కానీ, వాళ్ళ హ్యాబిట్లో కానీ, వాళ్ళ న్యూట్రిషన్లో కానీ, ఆ స్మాల్ కన్సిస్టెంట్గా హ్యాబిట్స్ బిల్డ్ చేస్తూ ఉంటే వన్ ఫైండ్ దే విల్ బి అ గుడ్ అవుట్కమ్. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ గోల్ బిహైండ్ స్టార్టింగ్ దిస్ జర్నీ అండ్ కంటిన్యూయింగ్ నౌ బియాండ్ లాంజివిటీ. ఇన్ని రోజులు ఓన్లీ ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ఎలా డిలే చేసుకోవాలి, ఎలా హెల్త్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఎందుకు ఈ హెల్త్ గేమ్ని ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. 40 వచ్చిన తర్వాత అందరు సీరియస్ అవుతారు, అమ్మో నాకు ఇప్పుడు ఏజ్ వచ్చింది, ఇప్పుడు సీరియస్ అవుతా అని. కానీ ఎందుకు మన హెల్త్ జర్నీని మనం 20s, 30s స్టార్ట్ చేస్తే ఆ హెల్తీ హ్యాబిట్స్ 20s బిల్డ్ చేయడం మొదలు పెడితే మనం 50, 60s అయ్యేసరికి మనం ఎంత అకౌంట్లోకి మంచి హ్యాబిట్స్ వేసుకుంటే అంత హెల్తీగా అప్పుడు ఉంటాం అనేది చెప్తూ వస్తున్నాం ఆడియన్సెస్కి. ఇప్పుడు బియాండ్ లాంజివిటీ ఈ సిరీస్లో ఏంటి అంటే స్పెసిఫిక్ డిసీజెస్ గురించి కూడా డిస్కస్ చేస్తూ వాటిపైన కూడా అవేర్నెస్ బిల్డ్ చేయాలనేది ఆర్ గోల్. ఐఎమ్ షూర్ యుల్ సక్సెడ్. ఇట్స్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. అండ్ ఇది చేస్తుంటే చాలా మందికి తెలియదు ఈ విషయాలంతా. తెలుసుకుంటే వాళ్ళు దాంతో ఏం చేస్తారనేది వాళ్ళది. కానీ నాకు నమ్మకం ఏంటంటే చాలా మంది ఈ ఇన్ఫర్మేషన్ వాడుకొని బెటర్ అవుతారని నాకు అసలు సందేహం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.